హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆప్యూస్. ఈ వారం మళ్ళీ ఏదో చేయబోతున్నారు. ఎక్కడో కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తుంది ఏంటంటే 3 గోల్డెన్ టికెట్స్ తీసుకొచ్చారు. ఇది అసలు పిచ్చి కామెడీ. గోల్డెన్ టికెట్స్ తీసుకొచ్చిన తర్వాత నాగార్జున గారు వాళ్ళకి ఏదైతే అనాలిసిస్ ఉందో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారో ఆ అనాలిసిస్ని పెట్టి వాళ్ళు ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకో బాబు నీది బాగాలేదు, నీకు బ్లాక్ టికెట్, బాబు నీది బాగుంది, ఇంకో నీకు గోల్డెన్ టికెట్ అని ఇచ్చేస్తే అయిపోయింది. వాళ్ళని అడగటం, వాళ్ళు అనుకున్నంటే గౌతమ్ వీళ్ళు అనుకున్నారు గోల్డెన్ టికెట్ ఇవ్వాలని, ప్రేరణ గౌతమ్ పేరు చెప్పటం, ఆయన దీనికి కౌంటర్ వేయటం, వేసిన తర్వాత మళ్ళీ హౌస్ ఒపీనియన్కి వెళ్ళటం, హౌస్లో మెజారిటీ బ్లాక్ టికెట్ ఇవ్వాలని చెప్పటం, మళ్ళీ దాన్ని ఖండించడం. ఎందుకు మీరు ఇద్దాము అనుకున్నప్పుడు డైరెక్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసి, హోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసి, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసి నీకు బ్లాక్, నీకు గోల్డ్ వస్తే అయిపోద్దిగా. సో ముగ్గురికి గోల్డెన్ టికెట్ ఇచ్చారు, గౌతమ్, నిఖిల్ అండ్ రోహిణి. ఏం చేయబోతున్నారు? నేను ఓట్ అపీల్ కోసం దేనికోసం ఏమైనా అనుకున్నా ఫస్ట్, కానీ అవినాష్కి ఇవ్వాల అంటే తర్వాత వారాలకి ఏమైనా ఉపయోగపడిద్ది అని అనుకుంటే. సో అవినాష్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉన్నాడులేండి. వీటితో ఏమైనా చేస్తారా? మళ్ళీ ఈ వారం వచ్చే వారం కూడా ఏమైనా నామినేషన్ సేవ్ చేస్తారా? లేదంటే జస్ట్ నేను అనుకున్నట్టు ప్రైమరీగా అనుకున్నట్టు ఓట్ అపీల్స్ కోసమేనా? నిజంగా నామినేషన్స్లోంచి సేవ్ అవ్వాలి అని 14th వీక్ లేదు నా పెడితే మాత్రం అది ఎవరైనా గెలవనే ఉండే, అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ నామినేషన్స్లో ఉండాలి. అట్లీస్ట్ లాస్ట్ వారమైనా అందరు నామినేషన్స్లో ఉండి ఎవరు ఓటింగ్తో వాళ్ళు సేవ్ అయ్యి ముందుకెళ్ళాలి. ఏంటిది అసలు ఈ సీజన్ బిగ్ బాస్లో? రోహిణి గారు బాగా ఆడారు, నేను ఒప్పుకుంటాను. అవినాష్ బాగా ఆడాడు టాస్క్లు, నేను ఒప్పుకుంటాను. బట్ నామినేషన్స్ లేకుండా వెళ్ళటం వల్ల వచ్చేది ఏం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ వాళ్ళ ఫ్యాన్స్ దీనికి ఒప్పుకోపోవచ్చు, కానీ చెప్తున్నా. వెళ్ళే ముందు కూడా టేస్ట్ చెప్పి వెళ్ళింది అదే బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పి. ఎందుకు చెప్పిన నామినేషన్లో ఉండాలి? ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ప్రజలు ఏం చెప్పాలి, ప్రజలు మీ వైపు ఉన్నారా లేదా అని కాదు. నామినేషన్స్లో ఉండి ఆడేటప్పుడు మన ఆట వేరే, ఉనుకుతాయి చేతులు, టెన్షన్ వస్తుంది మనకి. అది ఉండే వాళ్ళకి తెలుస్తుంది లోపల. అదర్వైజ్ నామినేషన్లో ఉండటం ఏముంది, అందరూ ఉంటారు కదా. భయం అది. ఆ నామినేషన్స్లో ఉండి కూడా దమ్ముగా ఆడేవాళ్ళే దమ్మున్న ప్లేయర్స్. నామినేషన్స్ లేకుండా దమ్ముగా ఆడారంటే ఆడారు, నేను కాదన్నా తప్పని ఉందని. కానీ నామినేషన్స్లో ఉండి కూడా నామినేషన్స్కి భయపడతా అమ్మో ఏమవుతుందో ఏంటి అని చెప్పి అయినా సరే ఆ స్ట్రెస్ తీసుకుని ఆడతారు చూసారా, అప్పుడు వాళ్ళు నిజమైన ఆట బయటకు వస్తుంది. నామినేషన్స్ లేకుండా ఆడితే ఏముంది అందులో? ప్రెషర్ ఏముంది? ఏం లేదు కదా. లాజికల్గా అగ్రీ చేయాల్సిన పాయింట్. ఫ్యాన్స్ ఒప్పుకోరు, అది వేరే విషయం. కానీ మిగతా వాళ్ళందరూ తెలుసు కదా నామినేషన్లో ఉండేటప్పుడు ఎంత స్ట్రెస్ ఉంటుంది ఏంటని చెప్పి. మనకంటే బాగా తెలుసు. ప్రతి వారం నామినేషన్లో ఉన్నాడు. ఆయన కొద్దిగా హైపర్ గట్టి అంత స్ట్రెస్ బయటికి చెప్పుకుంటా ఉన్నాడు. మిగతా లోపల మొదలు పెడతారు, నామినేషన్లో ఉన్నాను రా, ఈ వారం నామినేషన్లో ఉన్నాను రా అని. ఆడాలరా, ఎలాగైనా ఆడాలి, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి, అక్కడ ప్రూవ్ చేసుకోవాలి అని. రోహిణి గారిలో ఏదో కొత్తది ఒకటి, ఒక యాట్రిబ్యూట్ కాదు కానీ ఒక ఫీలింగ్ ఒకటి యాడ్ అయింది ఆవిడలో. నాకు కొంచెం కనిపిస్తుంది, ఎంతో యాటిట్యూడ్ కొద్దిగా కనిపిస్తుంది. అలాగే ఆవిడ గేమ్ స్టార్ట్ చేశారు, చాలా రోజులైంది స్టార్ట్ చేసేసి. కానీ ఆవిడ గేమ్ స్టార్ట్ పాయింట్ ఏంటంటే గౌతమ్కి సపోర్ట్ చేయటం. ఇప్పుడు తన టాప్ 5కి వెళ్ళటానికి ఎవరు అడ్డంకిగా ఉన్నారు అంటే, ఇప్పుడు అమ్మాయిల లెక్కల అమ్మాయిలు, అబ్బాయిల లెక్కల అబ్బాయిలు వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ రాంగ్ కాదు. గేమ్ ఆడటం కూడా రాంగ్ కాదు, కరెక్ట్గా అలాగే ఆడాలి, అలాగే ఆలోచించాలి. సో ఆవిడ నా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటానంటే గౌతమ్ ఒక సపోర్ట్ సోర్స్ కింద, అండ్ వేరే టార్గెట్ ప్రేరణ. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి ఆల్రెడీ విష్ణుప్రియకి అంత లేదు, కొద్దిగా నెగిటివ్గా ఉంది. టార్గెట్ ప్రేరణ చేస్తే మనకు ఒక అమ్మాయిగా ఒక స్పాట్ టాప్ 5లో మనకు ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉండుంటుంది. ఏంటి దుమ్ము అయిపోతుందని చెప్పి ప్రేరణకి చెప్పారు. ఈవిడ ప్రేరణకి జస్ట్ ఒక సూట్ కేసు ఇచ్చి కంటెండర్గా చేశారు అంతే. ఆవిడ గెలుచుకుంది. కానీ ఆవిడని సపోర్ట్ చేసి కంటెండర్ని చేసి దాని తర్వాత చీఫ్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేశారు. వేర్ ఇస్ దట్ లాయల్టీ? మరి ఈవిడ అసలు ఎక్కడ సపోర్ట్ నేనే చెప్పాను చాలాసార్లు, అలా ఆ ఎవిక్షన్ షీల్డ్ కోసం అదేమిటంటారు దాన్ని, ఓడిగుతురా అట్లా ఒకటి మనం చేస్తే తిరిగి చేసేది ఉంటుంది చూసారా, అది చేయలేదు, సపోర్ట్ పూర్తిగా చేయలేదు అని చెప్పి, గ్రాటిట్యూడ్ పూర్తిగా చేయలేదు అని చెప్పి నేనే చెప్పి, అది ఎందుకు ఒకటి వేసి ఏంటి అని చెప్పి. నాకు తిన గ్రాటిట్యూడ్ ఏది? జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారని క్వశ్చన్ చేసినందుకు దాన్ని పిడిది దుమ్ము. ఎన్నిసార్లు చెప్తారయ్యా అదే పాయింట్, వర్డ్స్ లూజ్ అవుతున్నావు అని చెప్పి. రోహిణి కూడా నామినేషన్స్లో ఉంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆవిడ కూడా వర్డ్స్ లూజ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే మొన్న ఏమీ లేకుండానే ఆటో టాస్క్లో పృథ్వీ అలాంటి ఒకటి వచ్చింది, ఎవరైనా ఫోకస్ చేశారో లేదో. అదే నామినేషన్స్లో ఉంటే అంతకు మించి వచ్చేదేమో, హూ నోస్. వస్తేనే కదా తెలిసిద్ది, రాకుండా ఎలా డిసైడ్ చేస్తాం? వస్తే ఏంటన్నది బయటకు వస్తూ ఉంటాయి.
రాకపోతే అది కామ్గా కూల్గా న్యాచురల్గా హాయిగా వెళ్ళిపోతారు. సో అందుకని నామినేషన్లు ఉంటే ఇంపార్టెంట్. సో బిగ్ బాస్ ఏదో చేయబోతుంది ఈ గోల్డెన్ టికెట్స్తో, అవి ఓటింగ్ కోసం అయితే కనుక ఏం ఫరకపడదు, ఓకే నార్మల్. బట్ దాంతో ఏమైనా గేమ్స్ వేయాలనుకుంటే మాత్రం మిగతా వాళ్ళకి అన్యాయమే, ఖచ్చితంగా అన్యాయమే. ఎందుకంటే అది అయిపోయింది, ఆ గేమ్ ప్లే అయిపోయింది ఆ వారం, దానికి వాళ్ళు నష్టపోయింది, వాళ్ళు సరిగ్గా అన్నందుకు నష్టపోయింది, టీటీఎఫ్ టికెట్ ఫినాలే నష్టపోయారు. మళ్ళీ ఫ్రెష్ గేమ్, మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ దానికి మీరు బాధపడండి, దానికి మీరు అనుభవించాల్సిందే అన్న విధంగా ఏదైనా పెడితే మాత్రం ఖచ్చితంగా రాంగ్ అబ్బా. ఎందుకంటే విష్ణుప్రియ తన తప్పు లేకుండా తనకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. ప్రేరణ కోసం మాట్లాడుకుందాం, ఆ ఫౌల్ అని చెప్పి ఫౌల్ చూపిస్తున్నారు, దానికోసం మాట్లాడదాం. అసలు యాక్చువల్ ఫౌల్ ఏంటి, అక్కడ చూపించిన ఫౌల్ ఏంటి, దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఇంకా ఎపిసోడ్ రివ్యూ చెప్పుకుందాం. టేస్టీ తేజ, కంగ్రాచులేషన్స్ టేస్టీ తేజకి. ఎందుకంటే నేనేమనుకున్నాను, హానెస్ట్గా చెప్తాను, నేనైతే ఉండడు మ్యాక్స్. ఎందుకంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్లో కల్లా వీక్ తనకే ఫ్యాన్ బేస్ తక్కువ. ఆబ్వియస్లీ పిఆర్ లేడు, వీళ్ళకి ఎవరికి పిఆర్స్ లేరు, ఆబ్వియస్లీ పిఆర్ లేడు. సో సర్వైవల్ కష్టం అనుకున్నా, దమ్ముగా ఆడాడు తేజ. తర్వాత ఆయన గ్రాఫ్ పడిపోవటం, వీళ్ళ గ్రాఫ్ పెరగటం, రెండో ఒకటి అయ్యేపాటికి తేజకి ఇది అవ్వాలి. లేదంటే నా ఫస్ట్లో టాప్ 5లో పెట్టాను తేజని. అలాగే ఆడుంటే కనుక టాప్ 5కి వెళ్ళేవాడు. గెలవడం పక్కన పెడితే కనుక ఆ టాస్కుల్లో ఎఫర్ట్స్ పడిపోయి వేరే అంశాల్లోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ గేమ్లోకి వెళ్ళిపోయాడు. సో వాళ్ళది హైలైట్ అయిపోయి తేజ వెనకబడిపోయాడు. ఆ అమ్మాయి విష్ణుప్రియ చెప్పింది కరెక్ట్గానే ఉంది, వాళ్ళ వెనకాలే ఉంటున్నాం అన్నది. అది ఆయన నెగిటివ్గా తీసుకున్నాడు, పాజిటివ్గా తీసుకుని ఆయన అందులోంచి బయటకు వచ్చుంటే వేరేగా ఉండేది. ఆయన కనుక ఇటు సైడ్ వేరే సైడ్ ఏదైనా వచ్చి గేమ్ తిప్పుంటే కనుక ఆయన కొంచెం ప్లస్ అయ్యేది. సో అట్ ఎ టైం వాళ్ళు రైజ్ అవ్వటం, ఈయనకి అది మైనస్ అయింది. గేమ్ రెండే బిగ్ బాస్ గేమ్లో, ఒకటి మైనర్ రైజ్ అవ్వాలి, లేదంటే మనోడు పక్కన రైజ్ అవ్వకుండా డౌన్లో ఉంటే మనం అక్కడే ఉంటాం. మనోడు పక్కన రైజ్ అయ్యి మనం అక్కడే ఉంటే కనుక మనం డౌన్లో ఉన్నట్టు ఉంటుంది. సింపుల్ థింగ్. సో తేజ అయితే మాత్రం కంగ్రాచులేషన్స్, తను అనుకున్న సాధించాడు. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ హౌస్లోకి రావాలనుకున్నాడు, మదర్ వచ్చారు. దాని తర్వాత 2 వారాలు ఎక్స్ట్రా ఉన్నాడు, బోనస్. హ్యాపీ తేజ, నాకు తెలిసినంతవరకు హ్యాపీగా ఉంటాడు. సో మన ఎపిసోడ్ రివ్యూ చెప్పుకుందాం. ఫ్రైడే ఏమీ లేదు, అంతా సుత్తి సోది. దాని తర్వాత లాస్ట్ మెగా చీఫ్ బ్యాండ్ అదే ఆ ఫ్రైడే దాంట్లో లోపల పెట్టేయండి అది అన్నారు. సో వీళ్ళందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు. పృథ్వీ వెరీ వెల్ డన్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. నేనైనా మెగా చీఫ్ ఇంతగా చేయలేను అన్నాడు. తను ఆడిన ఆటకి బో డౌన్ చేశాడు. ఇంకా అయ్యే మాటలు, నన్ను ఆడలేమన్నారు. అరే నేను ఆ రోజు బాగా పూడాను కానీ అంటే అన్నామంటారు, కానీ నాకైతే అనాలనిపిస్తుంది అనేస్తున్నాను. సీజన్ మొత్తం ఆడుకుంటా దెబ్బలు తగిలించుకుంటా వచ్చింది అనుకుని లాస్ట్ ఒక వారం ఆడిన దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? నేను ఆ గెలుపుని తక్కువ చేయాలనుకుని మాటలు అనట్లేదు కానీ, బట్ ఇప్పుడు అదే పొడుస్తూ ఉంటే నాకు అప్పుడు బాధేసింది. వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచి ఆడుకుంటూ వచ్చారు, మీరు మధ్యలో వచ్చి ఏమాడారు? ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఆడారు, మీరు హోటల్ టాస్క్ ఆడారు, వాళ్ళు పనులు చేశారు, మీరు పనులు చేయించుకున్నారు. బ్యాటరీ టాస్క్ వాళ్ళు కష్టపడ్డారు, బయట ఉండి మీరు చక్కగా తిన్నారు, మీరు కుకింగ్ చేశారు వాళ్ళ కోసం, అంతే, అది బ్యాటరీ కోసం. బస్తా టాస్క్లో మీ వాళ్ళు దెబ్బలు తగిలించుకున్నారు, మీరేం ఆడారు? లాస్ట్ వీక్ అదే ఆ మెగా చీఫ్ దాంట్లో ఆ టీ-షర్ట్ దగ్గర నుంచి ఆడింది. ఒక్క వారం ఆడే మీరు అంత పొడుస్తున్నారే, అన్ని వారాలు ఆడిన ఆయన అప్పుడు నాకు అనిపించింది, అన్ని వారాలు ఆడిన వాళ్ళు చెప్పుకోరా మేము ఆడుతున్నామని. అది కూడా దేనికి? మీరు వచ్చిన దగ్గర నుంచి నామినేషన్ చేస్తూ ఉండి ప్రతిసారి టాస్కులు తప్పితే ఏం లేదంటే మీరు కూడా టాస్కులు ఆడండి అన్నారు. మీరు గెలిచిన తర్వాత మీరు ఒబీడియంట్గా ఉంటే బాగుంటుంది, కానీ మీరు అలాగే చేస్తే ఇంక మీకు డిఫరెన్స్ ఏముంటుంది? నాకైతే నిజంగా అసలు నచ్చలా. ఎవరే అలా అనుకున్నా కానీ నాకు నచ్చలేదు. ఆ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆవిడ కొంట టాస్క్ గెలిచింది. బట్ అది కొంచెం ఆవిడకి యారగెన్స్లో అయిపోతుంది, సేమ్ వస్తుంది ఆవిడకి అది. నేను అబ్జర్వ్ చేశాను, నాకు అనిపించింది. మరి ఎంతమంది కనిపించింది తెలియదు, ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మెగా చీఫ్ కోసం ఆయన బో డౌన్ చేశాడు ఇలా అనుకుంటా. నెక్స్ట్ రోహిణి గారు అవినాష్కి తేజకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఎస్, వాళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేశారు కాబట్టి గేమ్ వైజ్ సోలోగా ఆడినా సరే జెన్యున్ కనెక్షన్ ఉంది మన మధ్యలో అని చెప్పి. అంటే తేజీ కూడా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత కనెక్ట్ అవుతారు అని చెప్పి. సో ఇద్దరు కలిసి కాసేపు సెలబ్రేట్ చేసుకున్నారు. రోహిణి మెగా చీఫ్ అవటం ఇంత బాగుంటుందని అనుకోలేదు. సో లైఫ్లో సాధించిన దానికన్నా కూడా ఇక్కడ గెలిపించిందే కొంచెం ఇదిగా ఉంది. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అయ్యి అని చెప్పుకున్న విష్ణుప్రియ, వీఆర్ ఆల్సో సో ప్రౌడ్ ఆఫ్ యువర్ విన్ అని చెప్పి విష్ణుప్రియ కూడా చెప్తా ఉంది. రోహిణి ఆ మూమెంట్ అసలు లేకపోతున్నానని చెప్పి లోపల టేస్ట్ తేజతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. తేజ జనాలు కూడా పిచ్చెక్కిపోయి ఉంటారండి అని చెప్పి. అది మాత్రం అసలు ఎక్సలెంట్ మూమెంట్, అదే లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకోవచ్చు. నాకు వెళ్ళగానే మా అమ్మ ఎంట్రీ, తేజ బయటికి వెళ్ళగానే మా అమ్మ ఎంట్రీ చూడాలని ఉంది, దాని తర్వాత మీదే చూడాలని ఉందంటే అయిపోయిందిరా మెగా చీఫ్ ది అని చెప్పి అనుకున్నారనమాట. సీజన్ 3లో నేను ఎలిమినేట్ అయిపోయినా సరే నాకు అప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే అప్పుడు కూడా ఇంత కష్టపడ్డారంట. మేబీ అప్పుడు కూడా కష్టపడి అప్పుడు 24/7 లేకపోవడం వల్ల వాళ్ళ 1 hour ఎపిసోడ్కి ఎంత కావాలో అంతే. ఇప్పుడు కూడా ప్రోమోలో చూపించి చాలా వరకు రావట్లా. అంటే ఎంతెంత కట్ అయిపోతుందో ఆలోచించుకోండి. నాకు తెలిసి ఆ సీజన్లన్నీ మళ్ళీ వస్తే విన్నర్స్ కూడా తారుమారు అయిపోయినా ఆశ్చర్యపోవసం లేదు.
అప్పుడు కూడా ఇంత కాన్ఫిడెన్స్ మెచ్యూరిటీ ఉంది కానీ అంత కష్టపడ్డాను రాలేదని చెప్పి అవన్నీ అయిపోయింది వదిలేయండి అని చెప్తుంటే రోహిణి వైల్డ్ కార్డ్గా వచ్చి అన్నీ చేస్తున్నా మనల్ని ఇంకా 0 అంటాం, ఫైర్ లేదనటం ఏంటి ఇలా ఇంకా అని చెప్పి అలా అన్నీ చెప్తాను అనమాట. మన జోన్లో మనం బెస్ట్ ఇస్తున్నాం, 200% ఎఫర్ట్స్ పెడుతున్నాం, 10 ఇయర్స్లో ఈ స్టేజ్కి నా కష్టార్జితంతో వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు. ఏమంటే మిమ్మల్ని అన్న తర్వాతే మీ గేమ్ స్టార్ట్ అయింది, అనకముందు ఏడుంది గేము? 2 సార్లు నామినేషన్స్ కోసం పరిగెత్తారు, ఒప్పుకుంటా. కానీ మీ గేమ్ ఎలివేట్ అయింది వాళ్ళు అన్న తర్వాత మీరు ఒప్పుకున్నారు. అయిపోయింది, వాళ్ళు సారీ చెప్పేశారు, దానికి మీకు యాక్సెప్ట్ చేశారు, మీ విన్కి బో డౌన్ చేశారు. స్టిల్ మీరు ఫైర్ లేదన్నారు, 0 అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. రిపీట్గా ఏంటంటే ఇక్కడి నుంచి ఆవిడ గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆడియన్స్కి చెప్తున్నారు అనమాట, మనం ఇంత ఆడాం, అంత చేసాం, ఇంత చేసాం అని చెప్పి ఆడియన్స్కి చెప్తున్నట్టుంది, ఆడియన్స్కి ఇంటిస్తున్నట్టుంది. నెక్స్ట్ నాగార్జున వచ్చారు. మై డియర్ హౌస్మేట్స్, ఒక విషయం చెప్పాలనుకున్నా, సీజన్ 8లో ఫస్ట్ టైం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చేయండి అన్నారు. ఎవరో కాల్ చేస్తున్నారు. అది డెన్ డెన్ ఆ మ్యూజిక్ ఉంటుంది కదా స్టార్ట్ అవగానే, తేజ అప్పుడే ఏంటి ఎలిమినేషనా అని చెప్పి. నాగార్జున గారేమో ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పారనమాట. బట్ టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ ఈ నామినేషన్ నుంచి బయటకు వచ్చి ఫినాలేకి వెళ్ళిపోయాడు. అవినాష్ ఆన్ ద డయాస్ ప్లీజ్ అని చెప్పి అవినాష్కి ఫుల్ సెలబ్రేషన్స్ చేశారు. సూపర్. నేను అదే అనుకున్నా, నాగార్జున గారు ముందు చేస్తారులే అనుకున్నాను. సో నాగార్జున గారు ముందు చేశారనమాట, నేను అక్కడ చేయకుండా నాగార్జున గారు ముందు చేశారు. అవినాష్ టేక్ ద ట్రోఫీ అని చెప్పి ఆ ట్రోఫీ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామంది నా కామెంట్స్, ఇందాక వీడియో కామెంట్స్లో ఏం చెప్పారంటే, మరి లాస్ట్ ఇయర్ గౌతమ్ కూడా అన్యాయం జరిగిందంటే, భయ్యా నేను లాస్ట్ ఇయర్ కూడా అదే చెప్పా, గౌతమ్కి అన్యాయం జరిగిందని. ఈ ఇయర్ ఇంకా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం, లాస్ట్ ఇయర్ అసలు ప్రిపేర్డ్గా లేము. ఆ సడన్ షాక్ ఇచ్చారు. అప్పుడు కూడా చెప్పాను నేను, ఎందుకు వైల్డ్ కార్డ్ అయినా అప్పుడు ఏం చెప్పానని నాకు బాగా గుర్తుంది. దానికి ముందు సీజన్ శ్రీహాన్ గెలిచినట్టు టికెట్ ఫినాలే, కానీ శ్రీహాన్ నామినేషన్స్లో లేడు. దానికి ముందు శ్రీరామచంద్ర గెలిచాడు టికెట్ ఫినాలే. అప్పుడు ఏం చేశారంటే మానస్ చేత ఫస్ట్ శ్రీరామచంద్ర నామినేషన్లో సేవ్ చేయించారు. ఎవరెవరు నామినేషన్ ఉన్న వాళ్ళందరినీ సేవ్ అని చెప్పి ఒక్కళ్ళ తర్వాత శ్రీరామచంద్ర సేఫ్ అని వచ్చిన తర్వాత అప్పుడు టికెట్ ఫినాలే విన్నర్ అంటే ఫైనల్ వీక్ వెళ్ళిన ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేశారు. నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఏం చెప్పానంటే, గౌతమ్కి ఇది ఖచ్చితంగా అన్యాయమే అని చెప్పా. అది అప్పుడు ఏంటిది టికెట్ ఫినాలే కదా, ఫినాలే అస్త్ర దాని పేరు, చూసారా అంత బాగా గుర్తుందో, ఫినాలే అస్త్ర. ఫినాలే అస్త్ర దానికి 2 పవర్లు ఉన్నాయి. సేమ్ ఇలాగంటే కరెంట్ వీక్ నుంచి సేవ్ అయిపోతారా, నెక్స్ట్ వీక్ నుంచి సేవ్ అయిపోతారా, ఏం చెప్తున్నారు నాగార్జున గారు, ఏం అర్థం కాలేదు. ఇది ఎప్పుడు చేశారు, అది మనకు ముందు చెప్పాలి కదా, ఇదంతా అన్యాయం రా బాబు అని చెప్పి అనుకున్నాం. ఖచ్చితంగా ఆయనకి అన్యాయం జరిగిందనే చెప్పాం, జరిగిందని చెప్పలేదు. ఇప్పుడు అన్యాయం డోస్ పెరిగింది. ఎందుకు పెరిగింది చెప్పాను, అదే నేను చెప్పింది. ఎందుకు పెరిగింది అంటే, ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వెళ్తే ఓకే, బాటంలో ఉన్న అవినాష్ బాటం పైన ఒక లెవెల్లోంచి తీసారంటే ఒక అందం. ఏంటి 2 లెవెల్ అంటే, కింద నుంచి సెకండ్ ప్లేస్లో కాకుండా కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని కూడా తీసేయటం, అది అన్యాయం అంటాను నేను. కాల్ వస్తుంది, అది ఖచ్చితంగా అన్యాయమే కదా. డబుల్ ఎలిమినేషన్ ఇప్పటికిప్పుడు చేయాల్సినంత అవసరం ఏముంది? నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పెడితే మళ్ళీ అందరూ నామినేషన్లోకి వస్తారు, అప్పుడు మళ్ళీ తీసేయచ్చు. ఇప్పుడు తీసేయాలి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ కొందరిని కాపాడుకోవాలి. సో ఇక్కడ నుంచో ముగ్గురిని పంపించాలి. అది అవినాష్ని సేవ్ చేయడంలో నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి అలా డిఫైన్ చేసుకున్నారు. కొంతమంది ఆడియన్స్ ఒపీనియన్ పెట్టచ్చు, 2 సార్లు అవినాష్ ఎలిమినేట్ అయ్యినట్టే అని. బట్ ఇది ఒక గేమ్లో ఒక ప్యాటర్న్ ఇది. ఆ టికెట్ ఫినాలే గెలిస్తే ఒక పవర్ వస్తుంది అని చెప్పి, సో ఆయన కష్టపడి అది గెలుచుకున్నాడు. దాన్ని నేనేమంటాను, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. గేమ్లో అది ఒక ప్రాసెస్ కదా. ఎవిక్షన్ షీల్డ్ కానీ టికెట్ ఫినాలే కానీ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇది మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వస్తే మీరు అది తీసుకుని ఆయన సేవ్ అయితే మీరు దాన్ని హ్యాపీగానే పెట్టుకుంటారు కదా, ఇది అంతే. అలాగే ఒకరిని ఎలిమినేట్ చేయాలి, ఓకే, ఒకరు సేవ్ అయ్యారు కాబట్టి కింద నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి, ఓకే. కానీ 2 ఎలిమినేషన్స్, అది ఎవరున్నా కూడా ఓవర్గా ఉంది కదా. ఇప్పుడు మనకేమైనా ఆప్షన్ లేదంటే నెక్స్ట్ వీక్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మిడ్ వీక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వీక్ డబల్ చేసుకోవచ్చు, ఏదైనా ట్విస్టే, ఏదైనా టర్నే. అది నేను తప్పుపడుతున్నా. అక్కడ అది బయాస్డ్గా అనిపిస్తూ ఉంటుంది, కావాలని చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ వీళ్ళకి ఛాన్స్ ఉండదు, ఓజీ నుంచి 3, రాయల్స్ నుంచి 3 ఉండాలన్న విధంగా ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది. ఎనీవే ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ అవినాష్. సో తను ఫైనల్కి వెళ్ళాలనుకున్నాడు, ఫైనల్కి వెళ్ళాడు. బిగ్ బాస్ టీమ్కి నేను ఇందాక కూడా చెప్పింది ఇదే, కంటెస్టెంట్స్ అందరినీ వీళ్ళ గేమ్ ప్లాన్ వల్ల, వీళ్ళ మైండ్ సెట్ వల్ల, వీళ్ళ ఈ స్ట్రాటజీస్ వల్ల కంటెస్టెంట్స్కి చాలామందికి పాజిటివిటీ క్రియేట్ అయ్యే అవకాశం మాత్రం నాకు కనిపించట్లా. ఈవెన్ విన్నర్ అయిన కంటెస్టెంట్కి కూడా పాజిటివిటీ క్రియేట్ అయ్యే అవకాశం నాకు కనిపించట్లా. అది ఎవరైనా, నబీల్ అయినా, నిఖిల్ అయినా, గౌతమ్ అయినా కూడా గట్టి అపోజిషనే కనిపిస్తుంది. ఏమవుతుందంటే విన్ అయిన తర్వాత, ఇప్పుడు విన్నర్కి కనుక ఒక 30% ఓట్స్ వచ్చి విన్ అయితే 70% అపోజిషనే. ఆ 70% వేసుకుంటూనే ఉంటారు. సో దాన్ని మీరు, అది మీ స్ట్రాటజీస్ ఇంకా ఇదిగా అయిపోతుంది. సో ఆడియన్స్, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆమోదించిన వాళ్ళని మీరు టాప్ 5లో పెట్టినా, లేదంటే విన్నర్ని చేసినా, ఏం చేసినా
అది వాళ్ళ కెరీర్కి ఒక నెగిటివ్ స్టోన్ అయితే తప్పితే పాజిటివ్ స్టోన్ అవ్వదు, పాజిటివ్ స్టెప్ అవ్వదు. అది ప్రాబ్లం అవుతుంది. అది వీళ్ళకి అర్థం చేసుకోవట్లేదు, లోపల ఉన్న వాళ్ళకి అర్థం కాదు. బయటకు వచ్చాక ఏదైనా తేలుతూ ఉంటుంది. వాళ్ళు మనం సాధించాం అనుకునేలా ఉండాలి కదా ఏదైనా సరే. అవినాష్ నెక్స్ట్ సీజన్ 4లో నేను 13th వీక్ వెళ్ళిపోయాను, టికెట్ ఫినాల్ రేస్లో గెలిచి ఇప్పుడు టాప్ లో నిలిచాను, లవ్ యూ అని చెప్పి అందరూ చెప్పాడు. ఇంకా ఎంటర్టైన్ చేస్తానే ఉన్నాడు, ఫ్యామిలీకి అందరికీ లవ్ యూ చెప్పుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ నాగార్జున గారు అవినాష్ నీ మనసులో కోరికలు ఏమైనా ఉన్నాయని చెప్పి కాసేపు కామెడీ చేశారు. బాట్లు అది ఇది అని చెప్పి కాసేపు కామెడీ చేసుకున్నారు. గులాబ్ జామున్స్ పంపారనమాట, స్వీట్స్ తిన్నారు. ప్రైజ్ మనీ 54.3 lakhs సెట్, అదే 4 lakhs తిని గెలిచాడు కాబట్టి 54.30 అయింది. ఇప్పుడు అన్నీ హైయెస్ట్ ప్రైజ్ మనీ అనుకుంటారా? అలా అనుకోకండి, మళ్ళీ దించేస్తారని చెప్పి. అయ్యా ఇంకా లాస్ట్ వీక్ టాస్క్లు అయ్యే ఉంటాయి ప్రైజ్ మనీ రిలేటెడ్. నెక్స్ట్ గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్. నాకు పెద్ద కామెడీగా అనిపిస్తుంది. వీళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు చెప్తేనేమో ఆహా డైరెక్ట్గా పెట్టేస్తారా, వీళ్ళకి అవసరం లేని పేర్లు చెప్తేనేమో హౌస్ మెజారిటీకి వెళ్తారా, మళ్ళీ హౌస్ మెజారిటీలో రివర్స్ కొడితే దాన్ని ఓవర్ రైడ్ చేస్తారా? ఎందుకు చేయాలి సార్? డైరెక్ట్గా మీ ఒపీనియన్ మీరు ఎప్పుడు అలా చెప్తారు, మీ ఒపీనియన్ చెప్పి కొండపగలు కొట్టినట్టు మీ ఒపీనియన్ చెప్పి బ్లాక్ టికెట్ పెట్టేస్తే సింపుల్ అండ్ సిల్లీగా, సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్ది కదా. అనిపించదు లేదు మీకు, ఇది ఓవర్గా లేదు నిజంగా. సో నిఖిల్ని అడిగారంట ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుంది ఏంటి అని చెప్పి. ఈ వీక్ పర్ఫార్మెన్స్ని బట్టి అని చెప్పారు. ఈ వీక్ పర్ఫార్మెన్స్ని బట్టి అని చెప్పారు. నిఖిల్ తేజ పేరు చెప్పాడు అనమాట. ఎందుకంటే తేజ గోల్డెన్ టికెట్ షెడ్ చేస్తారు డైరెక్ట్గా, డిస్కషన్ ఏం చేయకుండానే. ఎందుకని చెప్పి అది చేసేసి మళ్ళీ ఎందుకని అడిగారు. మీరు గమనించారా? గోల్డెన్ టికెట్ షెడ్ చేసేసి ఎందుకని అడిగారు. ఎందుకంటే వాళ్ళ లిస్టులో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి, అందుకని డైరెక్ట్ షెడ్ చేశారు. ఇక్కడ ఆయన వాళ్ళందరూ ఇది చేస్తే కొంచెం అవార్డు అంటే ఏదైనా సరే డిసప్పాయింట్ అవుతా ఉంటున్నాడు, ఓడిపోతే రావట్లేదు, చేద్దాకా వచ్చి వెళ్ళిపోతుందని చెప్పి సెల్ఫ్ డిమోటివేట్ చేసుకుంటున్నాడు అని పాయింట్ పెట్టాడు అనమాట. నెక్స్ట్ నాగార్జున గారు తేజ నీకు అవకాశం అందరికి, తేజకి చెప్పారన్నమాట, అవకాశం అందరికి రాదు, నీకు పెద్ద అవకాశాలు వచ్చినాయి కానీ నువ్వు ప్రూవ్ చేసుకోలేదని చెప్పి. వాళ్ళకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మిగతా ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. సో రోగిని మెగా చీఫ్ అయింది, లాస్ట్ మెగా చీఫ్ అయింది. అవినాష్ ఏమో టికెట్ ఫినాల్ గెలిచాడు. నీకు ఛాన్సెస్ వచ్చినా, చాలా ఛాన్సెస్ వచ్చినా నువ్వు లాస్ట్లోనే ఉన్నావని చెప్పారు. కరెక్టే. సో తేజ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఫైట్ చేశాడు, దాని తర్వాత రిలాక్స్ అయిపోయాడు, తన గేమ్ రిలాక్స్ అయిపోయింది. తన ఆటలో కాకుండా మాట వైపు దృష్టి పెట్టాడు. వీళ్ళు మాటల్లో కాకుండా ఆట వైపు దృష్టి పెట్టారు. సో ఆట వల్ల వాళ్ళ గేమ్ హైలైట్ అయింది. సో అందులో ఉన్న బెనిఫిట్స్తో వాళ్ళు సేవ్ అయితే వచ్చారు. తిను మాట వైపు దృష్టి పెట్టాడు. ఆ మాట లాస్ట్లో మాట అన్నాడు, నేను ఆడే ఆట ఒక వారం ముందు ఆడుంటే మరి ఎగ్జాక్ట్లీ ఒక వారం, నేను కూడా నా రివ్యూలో చెప్పాను కదా, తేజకి నాది కొంచెం అవి కలుస్తూ ఉంటాయి థాట్స్, అంటే మీ గేమ్ అనలైజ్ చేసే తీరులో కొద్దిగా కలుస్తూ ఉంటుంది. నేను ఇదే చెప్పాను, ఒక వారం ముందు 2 వారాల ముందు ఈ ఆట చెప్పుంటే గౌతమ్ కోసం పెట్టిన ఆట ఏమో కనెక్ట్ అయ్యేదేమో. అంత అయిపోయింది, చివరికి వచ్చేసింది. ఇంకా అది నెగిటివ్ అయిపోవడం తప్పితే తేజకి అది ఉపయోగపడే అంశం కాదు అది. అంటే బిగ్ బాస్ టీం కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటే అలాంటి పాయింట్స్ పెడతాయి. యాక్చువల్లీ బిగ్ బాస్ టీం కోసం చేసి నేను ఉంటే నెక్స్ట్ వారం అల్లలాడిస్తాను అన్న దానికోసం. నెక్స్ట్ నాగార్జున గారికి గౌతమ్ పిలిస్తే గౌతమ్ బ్లాక్ స్టార్ గెస్ట్ చేయండి, నెక్స్ట్ బ్లాక్ టికెట్ ప్రేరణ అని చెప్పాడు. మొన్న బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు ఆ గెస్ట్లు బయట నుంచి వచ్చారు కదా, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని ఇచ్చారు. సో మైట్ బి దే హ్యావ్ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది వాళ్ళకి, కానీ ఊరికే ఇవ్వలేదు. బట్ తాను వాళ్ళతో కూడా సరిగ్గా బిహేవ్ చేయలేదు అని నాకు అనిపించింది అని చెప్పాడు. తనకు అనిపించింది, ఇది యాక్సెప్టెడ్, జెన్యూన్గా అనిపించింది తనకి. సో చెప్పాడు. దాని తర్వాత నాగార్జున గారు ప్రేరణ దిస్ ఈజ్ యువర్ గోల్డెన్ టికెట్ షెడ్డెడ్ అని చెప్పి రీజన్ అడగకుండా, తను డిఫెండ్ చేసుకోకుండా, ఏమీ చేసుకోకుండా డైరెక్ట్గా ఒపీనియన్ చేసుకొని షెడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ నాగార్జున గారు ప్రేరణ నువ్వు టీటీఎఫ్ పేరుగా ఆడాను అనుకుంటున్నావు అంటే ఎస్ సార్ అని వీడియో ప్లీజ్ అని వేశారు. అందులో ఆవిడ ఏం చేసిందంటే క్యాచ్ పట్టింది. ఇప్పుడు చాలామంది వీడియోని పెట్టి ఇదిగో ఫౌల్ ఇదిగో ఫౌల్ అంటున్నారు. క్యాచ్ పట్టద్దు అని ఎక్కడ చెప్పారు? లాస్ట్లో క్యాచ్ పట్టేటప్పుడు చెప్పారు. అసలు వాళ్ళు బేసిక్గా పెట్టిన రూల్ ఏంటంటే అసలు లైన్ దాటి లోపలికి వెళ్ళి నుంచోవద్దు, పడిన తర్వాతే వెళ్ళి తీసుకోండి అని పెట్టారు. ఇది ఎందుకు మర్చిపోతున్నారు అందరూ నాకు అర్థం కావట్లేదు. ఇది మెయిన్ రూల్. ఈవెన్ మీరు లైవ్లో చూసిన ఎపిసోడ్లో ఉందో తెలియదు కానీ అది మళ్ళీ తెచ్చుకొని చూడండి. అక్కడ వితిగా అరుస్తూనే ఉంటుంది, అక్కడ నుంచోవద్దు ఇటు వచ్చి నుంచోండి, అక్కడ నుంచోవద్దు ఇటు నుంచి, గౌతమ్ వెనకరా అని చెప్పి నేను పెడతాను ఇది ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళు లైన్ దాటి వచ్చి ఇటు కనుక నుంచుంటే అసలు క్యాచ్ పట్టడం కాదు, అసలు వేరే ఆప్షన్ ఉండదు. సో ఇటు ఉండాలి, అది పడిన తర్వాత ముగ్గురు పరిగెత్తుకుని తెచ్చుకోవాలి. కానీ అందరూ ఈ రూల్ బ్రేక్ చేశారు. లాస్ట్ ఒక్క డిస్క్ వేసినప్పుడు మాత్రమే వీళ్ళు చెప్పినప్పుడు గౌతమ్ విని లాస్ట్కి వెనక నుంచి ఉంటాడు. కానీ స్టిల్ ప్రేరణ అంటే పృథ్వీ వెనకాల నుంచి ఉంటారు. ఇందాక వీడియోలో కూడా చెప్పా, ఒక పాయింట్ ఆఫ్ టైం పృథ్వీ కూడా పట్టినట్టు అనిపిస్తుంది క్యాచ్ అని చెప్పి. సో అది పృథ్వీ కూడా ఫౌల్ ఆడినట్టే. మరి బ్లాక్ టికెట్ ఆవిడకి గోల్డెన్ టికెట్ ఇవ్వకూడదు అనుకున్నారయ్యా. సింపుల్ రూల్, సింపుల్ థాట్. ఇవ్వలేదు అంతే, దానికి ఈ వీడియో అడ్డం పెట్టుకున్నారు. సార్ అది సైడ్ డిఫెండ్ చేసుకుంది బాగానే ఈ రోజు మాత్రం. సో సార్ సైడ్కి వెళ్ళింది కదా సార్ అంటే రూల్ ఏంటి, కింద పడకుండా తీసుకోవాలి, క్యాచ్ పట్టు కాదు అంట. చూపించండి. లాస్ట్లో చెప్పారు అంతే, ఫస్ట్ నుంచి చెప్పలేదు కదా. ఫస్ట్ నుంచి అందరు క్యాచ్లు కూడా పట్టుకోవాలి. ఈవెన్ క్యాచ్ పట్టుకున్నప్పుడు అక్కడ రోహిణి ఎవరు క్యాచ్లు పట్టుకున్నారు, నవ్వుతారు కూడా. అప్పుడు కూడా దాన్ని వద్దంలా. సరే ఎనీవే ఇది రూలే అనుకుందాం, రూలే
ఫౌల్ చేసింది, ఇదే రూల్ అక్కడ పెట్టి ఆవిడకి 4th ప్లేస్ ఇచ్చుంటే అయిపోయేది కదా. ఇది ఎందుకు నాగార్జున గారు అడగలేదని నాకు అర్థం కావట్లా. సంచాలక్ డెసిషన్ ఫైనల్ అంటే ఇక్కడ ఫైనల్ అయిందిగా ఫస్ట్, దాన్ని కాంట్రడిక్ట్ చేశారు వాళ్ళు. ఇవి డిపెండ్ చేసుకుంది, సార్ రూల్ బ్రేక్ చేసావు, నువ్వు సంచాలక్తో గొడవ పడ్డావు అన్నట్టు చెప్తా ఉంటేనేమో ప్రేరణ ఐ యాక్సెప్ట్, దిస్ ఈజ్ ఓకే, ఇదే వాళ్ళు నాకు ఇదే చెప్పుంటే నేను అండర్స్టాండ్ చేసుకున్నాండి, ఎందుకంటే నాకు అంత గుర్తులేదు ఇలా రూల్ పెట్టేది క్యాచ్ పట్టుకోకూడదు అంటే. నాగార్జున గారు లేదమ్మా నీకు చూపించినా కూడా నీకు అర్థం కావట్లేదు అని చెప్పి, అంటే వీడియో వేసినా నీకు అది ఫౌల్ అని అర్థం కావట్లేదు అంటే, ప్రేరణ సార్ అది కింద పడితే తీసుకోవాలని చెప్పి నాకు గుర్తులేదు సార్, వాళ్ళు ఆ రోజు ఇది చెప్పుంటే ఇది రూల్ బ్రేక్ చేయనుంటే ఐ అండర్స్టాండ్, నాది ఆ లాస్ట్ డిస్క్కి చెప్పారు బట్ ఇది బిగ్ బాస్ చెప్పలేదు, మీరు సడన్గా చెప్తారంటే మీరు లైన్ దాటి వచ్చారు అన్నది అక్కడ చెప్పారు సార్, అది లాస్ట్ దానికి చెప్తున్నారు లైన్ దాటి వెళ్ళకూడదని, బట్ ఇది బిగ్ బాస్ రూల్లో లేదు, మీరు ఫస్ట్ చెప్పలేదు, మీరు ఇప్పుడు చెప్తే ఎలాగా అన్న దాని మీద ఫైట్ అయింది కానీ క్యాచ్ దాని మీద అసలు ఫైట్ అవ్వలేదు అన్న విధంగా చెప్పింది అనమాట. సో రూల్ బ్రేక్ ఎందుకు అవుతుంది, అది నేను మీతో మాట్లాడుతున్నాను ఎంత అవ్వలేదు కదా అని చెప్పి అడిగాను. సో ఫస్ట్ క్యాచ్ గురించి చెప్పేసి ఉంటే కనుక అయిపోతుండే అన్న విధంగానే పెట్టింది, యాక్సెప్ట్ చేసేదాన్నే పెట్టింది. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయరు, చేసేవాళ్ళు చేయకపోయినా అక్కడేదో ఒక ఆర్గ్యుమెంట్ జరిగేది. నాగార్జున గారు సంచాలక్ చెప్తుంటే నువ్వు వినట్లేదు, ఆర్గ్యూ చేస్తున్నావు అని చెప్పారు. అది తర్వాత కదా, లాస్ట్లో కదా, ఏ రీజన్తో తీస్తారు, థర్డ్ ఇచ్చిన అమ్మాయిని తీస్తే మరి అమ్మాయి ఆర్గ్యూ చేయలేక, ఆ అమ్మాయి గేమ్ కోసం ఇప్పుడు అమ్మాయి ఆర్గ్యూ చేయలేదు, సింపుల్గా తలూపేస్తే మీరేమంటారు, బ్లాక్ టికెట్ ఇచ్చి కనీసం నీ గేమ్ కోసం నువ్వు పోరాడలేదు అంటారు, పోరాడితేనేమో ఆర్గ్యూ అంటారు, పోరాడకపోతే పోరాడలేదు అంటారు. ప్రేరణ సార్ టికెట్ ఫినాలే సార్, నాకు అది 3rd ప్లేస్ ఇచ్చి గౌతమ్కి 4th ప్లేస్లో ఇచ్చారు సార్, ఇచ్చి వాళ్ళకి 4th ప్లేస్ ఉన్న వాళ్ళకి స్టార్ అవ్వకుండా బ్లాక్ స్టార్ ఇక్కడ తినకిస్తే తినలా యాక్సెప్ట్ చేసింది. ఇఫ్ దే హ్యావ్ కన్సిడర్డ్, ఇదంతా వాళ్ళు కన్సిడర్ చేసిండి, అది ఫస్ట్ ఆలోచించి నాకు 4th ప్లేస్ ఇస్తుంటే ఇది ఈజీలీ అండర్స్టాండబుల్ అన్నట్టు చెప్పింది. కరెక్ట్ ఆర్గ్యుమెంట్. నాగార్జున గారికి యాక్చువల్గా కాసేపు అర్థం కాదు ఆయనకి ఏం మాట్లాడాలి, ఇది గ్యాప్ వస్తుంది మీరు కరెక్ట్గా గమనిస్తే. నాకు 3rd ఇచ్చి ఆయనకి 4th పర్సన్ ఇచ్చి 3rd వాళ్ళకి మళ్ళీ స్టార్ అవ్వటం ఏంటి సార్, ఐ డిడెంట్ అండర్స్టాండ్ అనగా నాకు గ్యాప్ వచ్చింది. వాడు గ్యాప్ వచ్చింది నాగార్జున గారు అంటే నీ ఉద్దేశంలో గౌతమ్ సరిగ్గా ఆడలేదనా అని చెప్పి అసలు కనెక్షన్ లేని పాయింట్ పెట్టారు. అసలు గౌతమ్ ఆడలేదని ఆవిడ చెప్పిందా, ఆవిడ సార్ నాకు 3rd ఇచ్చారు ఆయనకి 4th ఇచ్చారు, సో నాకు అక్కడే 4th ఇచ్చుంటే ఈ రూల్ చెప్పి యాక్సెప్ట్ చేసేదాన్ని అయిపోయేది కదా అని చెప్పారు. లేదు సార్ నేను అది కూడా చెప్పాను, 100% ఆయన బాగా ఆడారు, ఐ యాక్సెప్ట్, ఇద్దరికి 5 డిస్కులు ఉన్నాయి, గౌతమ్తో అక్కడ ప్రాబ్లం ఏం లేదు, నాకు అప్పుడు చెప్పింది ఫెయిర్ అనిపించలేదు, సో లైన్ వెళ్ళక నిలబడాలన్న రూల్ లేదు, దట్స్ వాజ్ మై గేమ్, అది నా గేమ్ అని చెప్పింది అనమాట. అక్కడ నేను మాట్లాడకపోతే నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే నాకు ఛాన్స్ రాదని చెప్పి అన్నాను అని చెప్పిద్ది అనమాట. అంతే కదా. సో లాస్ట్కి వాళ్ళు వెనక్కి వచ్చే అంటారు, ముందు నుంచి అందరూ అలాగే ఆడారు, వాళ్ళు ఎక్కడ ఆపలేదు దాన్ని, చెప్తా ఉన్నారు కానీ ఎవరు వెళ్ళా. మరి ముందు నుంచి చెప్పి దాన్ని లాస్ట్ ఒక డిస్క్కి ఏమైంది, సో అక్కడ పోనీ ఓకే, అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, సరే గౌతమ్ మాట అన్నాడు తినలేదు, మరి అక్కడే ఈ మాట చెప్పి గౌతమ్ మాట అన్నాడు కాబట్టి నేను గౌతమ్కి 3rd ఇస్తాను, తినక 4th ఇస్తాను అంటే అయిపోద్ది కదా, నువ్వు మాట అనలేదని చెప్పి అక్కడ 3rd 4th ఇచ్చి తర్వాత చూసుకుందాం ఏదైతే అదైద్ది అనుకుంటే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ గౌతమ్ చెప్తాడు అనమాట, నాగార్జున గారు గేమ్ అనే థాట్లో టికెట్ ఫినాలే అన్న దాంట్లో ఫెయిర్గా ఆడటం మానేసావంట, ఏంది దీనికేనా, ఇది పెద్ద ఫౌల్ అయిపోయిందా. సో సంచాలకుని క్వశ్చన్ చేయరా, సంచాలకులను పిలిచి ఏం చూశారని చెప్పి గౌతమ్ వాళ్ళిద్దరు చెప్పింది ఇద్దరికి 5 డిస్కులు వచ్చాయి కాబట్టి ఎవరు ఫస్ట్ ఎవరో చూడలేదు కాబట్టి నువ్వు రూల్ బ్రేక్ చేసావు అని చెప్పి గౌతమ్ అని చెప్పంగానే నేను లైన్ బ్యాక్ నిలబడ్డాను, అదే వాళ్ళు దాన్ని చెప్పినప్పుడు, సో దాని ప్రకారం వాళ్ళు అలా ఇచ్చారు సార్ అని చెప్తాడనమాట. ప్రేరణ సార్ క్యాచ్ యాక్సెప్టెడ్, ఆ రోజు అది చెప్పలేదు, ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్, అది కనుక చెప్పుంటే అంతకుముందే నేను మాట్లాడిన తర్వాత చేయలేదని నాగార్జున గారు, అందుకే చూపించాను నీకు వీడియో, నువ్వు ఫౌల్ చేస్తావు అంటే డన్ సార్ అని చెప్పి నీట్గా యాక్సెప్ట్ చేసి కూర్చునేది, అంతా అయిపోయిందా తీరింది. సో సింపుల్, గోల్డెన్ టికెట్ ఇవ్వాలనుకోలేదు, ఆ అమ్మాయికి రెండిట్లో రెండు వచ్చినాయి, 2 సెకండ్ ప్లేస్లో వచ్చింది ఏంటి, నెక్స్ట్ ఇందులో 3rd ప్లేస్లో వచ్చింది, తర్వాత వాళ్ళు తీసేశారు. సో గోల్డెన్ టికెట్ ఇవ్వాలనుకోలేదు, రీజన్ చూపించాలి కాబట్టి ఇది వేసేసి తీసేశారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ నాగార్జున గారు రోహిణి అనగానే గేమ్ వైజ్గా చూసుకుంటే పృథ్వీకి సార్ ఈ వీక్ 2 ఛాన్సెస్ వచ్చినాయి, ట్రై చేసినా అవ్వలేదు, సో ఎండ్ వరకు రాలేదు, ఒక గేమ్లో ఒక ఫౌలు అది మిస్ అయిపోయాడు, సో ఆ ఫౌల్ కనుక చేయకుండా ఉండుంటే గెలిచేవాడు అంటే నాగార్జున గారు ఆ 2 టాస్క్లో పృథ్వీ ఏ ప్లేస్లో ఉన్నాడు అని అడిగారు. 4 ఛాన్సెస్లో 2 ఒక దానిలో 3, ఒక దాంట్లో 4వ ప్లేస్లో ఉన్నాడు సార్ అని చెప్తుంటే గౌతమ్కి ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయంటే ఆయనకు కూడా 4 వచ్చినాయి సార్, 3 అయినా ఒక దానిలో మాత్రమే లాస్ట్లో ఉన్నాడు, 2 సెకండ్ ఉన్నాడు అన్న దాంట్లో చెప్పారన్నమాట. అంతే. నాగార్జున మరి గౌతమ్కి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అడిగారు. సో ఇక్కడ రోహిణి గేమ్ ప్లే చేస్తుంది, మీరు టీ-షర్ట్ గేమ్ నుంచి అబ్జర్వ్ చేస్తే గౌతమ్ వద్దన్న గౌతమ్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే రోహిణి క్లియర్గా అర్థమైంది ఎవ్వరు ఇక్కడ చిన్నపిల్లలు కాదు,
గౌతమ్కి గట్టిగా బయట ఉందని తెలుసు, గౌతమ్కి హౌస్లో ఫ్రెండ్స్ లేరని తెలుసు, కొద్దిగా ఓట్స్ పడి మనం షేర్ చేసుకోవాలంటే గౌతమ్ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. ఎలాగో అవినాష్ మన సపోర్ట్లోనే ఉన్నాడు. సో అందుకోసం అని చెప్పి అటు తిప్పారనమాట కొద్దిగా. సో గౌతమ్ బాగా ఆడాడు అన్న విధంగా ఆయనకి, అందుకనే దమ్మున్న ప్లేయర్ అని కూడా గౌతమ్కి ఇచ్చారు. అంటే తిని చెప్పిన పాయింట్స్ టాస్క్లో నేను ఆడను అని చెప్పి, అక్కడ గౌతమ్కి పృథ్వీకి కంపారిజన్ అయితే మధ్యలో తినకేంటి నాకు అర్థం కాల. ఇంకెన్నిసార్లు చెప్తారు అదే. అంటే తిని చెప్పిన పాయింట్ టాస్క్లో నేను ఆడను అన్నాడు, సో తను ఆడుతున్న కాన్ఫిడెన్స్ ఉండేది, అందుకోసం చెప్తే పృథ్వీ ఎవరు తినంటే ఎవరంటే నేను, అంటే ఇన్ని ఛాన్సెస్ వచ్చినాయి కదా, ఒకటి కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడని చెప్పి ఇస్తున్నాను అని చెప్పి. నాగార్జున గారు సరే షెడ్డింగ్ యువర్ గోల్డెన్ టికెట్ అని సెట్ చేశారు, పృథ్వీ ఏమో జస్ట్ యువర్ విషర్ అన్నాడు అనమాట. నాగార్జున గారు పృథ్వీ నీకున్న క్యాలిబర్కి నువ్వు గెలగలేకపోవడానికి కారణాలు మనం వెతుక్కోకూడదు, ఏదో ఒకటైనా ప్రూవ్ చేసుకుని ఉంటే బాగుండేది, దట్స్ యువర్ క్యాలిబర్ అంటే కరెక్ట్గా చెప్పారు. అలాగే రోని చెప్పిన పాయింట్తో కూడా ఒక పాయింట్ ఏకీభవిస్తాయి, ఏంటంటే ఒక గేమ్ అయినా గెలాల్సిందే. ఆ లాస్ట్లో ఈయన కూడా ఒక మిస్టేకే చేస్తాడు, 1-2 మిస్టేక్లు చేస్తాడు, దానివల్ల మొత్తం పోతుంది. ఫస్ట్ నుంచి ఆ 90% గేమ్ బాగుంటుంది, ఆ 10%లో తేడా పడుతుంది. either ఈయన ఫౌల్స్ లేదంటే సంచాలక్ రాంగ్ డెసిషన్ ఏదైనా సరే ఏదో పోతుంది. ఆ కాళ్ళు ఇన్నిసార్లు తడుపుకున్నాడు, ఒకసారి కూడా తడుపుకొని వెళ్ళుంటే అది గెలిచేవాడు, అడ్వాంటేజ్ వచ్చేది, వీళ్ళేమైనా హెల్ప్ చేస్తా పజిల్ పూర్తి చేయగలిగి. తర్వాత ఏం గేమ్ ఎటు మారేదో తెలియదు, తను ఫైనల్కి వస్తే మళ్ళీ ఈ గేమ్ ఎటు మారేదో తెలియదు, ఈ బ్యాలెన్స్ గేమ్ ఇవన్నీ గుర్తుపట్టడాలి, ఇవన్నీ మొత్తం మారేదేమో తెలియదు కదా మనకి. ఎనివే నాగార్జున గారు చెప్పింది కరెక్టే, నీ క్యాలిబర్కి మన కారణాలు ఎత్తుక్కోకూడదు అన్నారు, కరెక్టే. ఎందుకంటే టాస్క్లో ఆయన బలంగా ముందుకు సాగాడు. ఆయన కొంచెం యారగెంట్గా మాట్లాడినా, కొన్నిసార్లు మాటలు వదిలేసినా, అరే ఒరే అన్నా, ఆయన గేమ్లో ఆయన బలం ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్గా చూపించి దీన్ని మనం ఈ నెగిటివ్ పాయింట్స్గా చెప్పుకున్నాం. అక్కడ గెలకపోతే మరి ఎలా బ్యాలెన్స్ అవుతుంది? బ్యాలెన్స్ అవ్వదు కదా. సో గెలిచుంటే బాగుండేది అన్న పాయింట్ ఖచ్చితంగా పెడతారు. నెక్స్ట్ అవినాష్ అనగానే నబీల్ అనుకుంటున్నా అని చెప్పి అన్నాడు అనమాట. ఎందుకంటే సూడోకు గేమ్లో అవినాష్ ఎందుకు సూడోకు అన్న ప్రతిసారి కొద్దిగా సూడోకు అన్న పాయింట్ పద్దాకా వస్తుంది, నాకు అర్థం కాలేదు. నిజంగా చేశారేంటి ఆ లాస్ట్లో? అది అక్కడ ఏమంటారు, సర్లేండి అక్కడ మాట్లాడదాం. సూడోకు గేమ్లో కొంచెం ఆలోచించి బెల్లి కొట్టాల్సింది, స్టార్టింగే బెల్లి కొట్టేశాడు. ఫస్ట్ గేమ్ లాస్ట్ వచ్చాడు, లాస్ట్ గేమ్ కూడా లాస్టే వచ్చాడు అన్న విధంగా పెట్టారనమాట. గేమ్లో కొంచెం ఆలోచించి వచ్చుంటే బెల్లి కొట్టుంటే బాగుండేది. అంటే నాగార్జున గారు నబీల్ నీ గోల్డెన్ టికెట్ని షెడ్డింగ్ అని చెప్పి ఆయన కూడా సెట్ చేశారు. ఎందుకు అంత తొందర అంటే నబీల్ చెక్ చేసుకోలేదు సార్, డయాగ్నల్స్ 2 చెక్ చేసుకున్నా, సెంటర్ లైన్ చెక్ చేసుకున్నా, అందరూ డయాగ్నల్ చేసుకుని మేజర్ చెక్ చేసుకోవాలా, ఈజీగా పోయింది అక్కడే. తప్పు చేశాను సార్, ఐ యాక్సెప్ట్ ఇట్, నో వరీస్ అనగానే నాగార్జున గారు ఈ నీడ్ టు గెట్ వరీస్, బిగ్ బాస్ కూడా నో వరీస్ అని చెప్తాను, ఈ నీడ్ టు గెట్ వరీడ్ అని చెప్పి. తేజ మంచి బాంబే పేల్చి వెళ్ళాడు, నిద్రపోడు ఈరోజు నైట్ నబీల్ నాకు తెలిసి. నెక్స్ట్ తేజ విష్ణుప్రియ నాతో పాటు ఆవిడ 2 టాస్క్లు ఆడారు సార్, ఫస్ట్ గేమ్లో థర్డ్ వచ్చారు, రెండోది ఆవిడ కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ అనగానే మీరు కంప్లీట్ చేయలేదు కంటే అందుకే నాకు వచ్చింది, అందుకని మిమ్మల్ని తీసుకెళ్తాను నాతో పాటు అని చెప్పి నాకు ఆల్రెడీ వచ్చేసిందంటే. నాగార్జున గారు విష్ణు యు ఆర్ నాట్ మై విన్నర్ అని చెప్పి ప్రేరణకు నువ్వు చెప్పావు, మరి నీ ప్రకారం ఎవరు అని చెప్పి నాగార్జున క్వశ్చన్ చేశారు. నా ప్రకారం నేనే సార్, నేను కాకపోతే నిఖిల్ సార్ అని చెప్పింది ఆవిడ. నాగార్జున గారు మరి నువ్వు ఆ రేంజ్లో ఆడుతున్నావా అని అడుగుతారు. అడిగితే విష్ణుప్రియ నాకు తెలిసినంత వరకు, నాకు అయినంత వరకు నేను నా 100% అంటే నేను గట్టిగానే ఇస్తున్నాను, నాకు కుదిరినంత వరకు అంటే మరి ఎలా ఆడుతున్నావు అంటే నాకు తెలిసినంత వరకు నేను గట్టిగానే ఆడుతున్నాను సార్ అని చెప్తే నాగార్జున గారు అంతే, ఇదే నీ ఆట అంటావు, ఇంతకు మించి నీ వల్ల కాదంటావు, సరిపోతుందా ఈ ఆట, మరి విన్నర్ అవటానికి అడుగుతారు అనమాట. అంటే గేమ్స్ కరంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతకన్నా అవ్వదు సార్. అలాగే అంటే నాగార్జున అంటే దెన్ గేమ్ ఎంతకన్నా అవ్వదన్నప్పుడు హౌ ఆర్ యూ సీయింగ్ దర్, విన్నర్గా నిన్ను ఎలా చూసుకుంటున్నావు అంత గేమ్స్ ఆడినప్పుడు అంటే, నేను చూసినంత వరకు ఆటలను గెలిచిన వాళ్ళు టైటిల్ గెలవలేస్తారంటే, ఎక్కువ టాస్క్లు గెలిచిన వాళ్ళు టైటిల్ గెలవలేస్తారంటే నాగార్జున గారు ఓహో ఆ లాజిక్లో వచ్చావా, దీనికి ఒక కౌంటర్ ఉంది మా దగ్గర, మరి రెడీ చేసుకొని చెప్పి ఐ థాట్ యూ షుడ్ విన్ లవ్, పీపుల్స్ లవ్, ఎఫెక్షన్ అన్నట్టు అనమాట. అందుకని చాలామంది టాస్క్లు గెలవకపోతే అంటే ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ అండ్ లూజింగ్ ద టాస్క్, ఇట్స్ అబౌట్ హౌ మచ్ ఎఫర్ట్స్ యూఆర్ కీపింగ్. అది మనం చూసుకోవాలి, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము. అలాగే సమ్ టైమ్స్ టాస్క్లు విన్ అవటం కూడా ఇంపార్టెంటే. కొన్ని చోట్ల ఏమైందంటే మన పర్సనాలిటీ భయంకరంగా పాజిటివ్గా వెళ్తే బాగుంటే, స్టాండ్లు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే, మన ఏలెత్తి చూపించలేని కనుక ఉంటే అప్పుడు టాస్క్లు గెలకపోయినా పర్లేదు. మన పర్సనాలిటీ అంత భయంకరంగా పాజిటివ్గా వెళ్ళేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఓటీటీ అంటే తెలిసిన ప్లేయర్స్ అందరూ వాళ్ళ మీద నెగిటివిటీ ఉంది, కొంతమంది మీద సేమ్ ఇలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళతో గేమ్ ఆడారు కాబట్టి ఆవిడ పర్సనాలిటీ హైలైట్ అయింది. అవతల వాళ్ళు చేసిన తప్పులతో ఆవిడ స్టాండ్ తీసుకున్నారు కరెక్ట్ పాయింట్లో, సో హైలైట్ అయింది. టాస్క్లో అసలు ఏం ఆడలేదు ఆవిడ, నేనే చెప్తా, బిందుమాధవ్ కోసం చెప్తాను అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, కొద్దిగా టాస్క్లో కూడా పర్సనాలిటీ అనేది బయటపడేలా పెడుతున్నారు. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్లు పెట్టడమో, లేదంటే టాస్క్లు వీళ్ళకి గొడవలు అవటమో గట్టిగా వెళ్తున్నాయి ఇవి. సో మొత్తానికి అది
తేజ బాగా చెప్తాడు అనమాట దీన్ని. నాకన్నా కూడా తేజ లైన్స్ కరెక్ట్గా వచ్చింది, తేజ బాగా చెప్పాడు అనిపించింది. సో నువ్వు అలా అర్థం చేసుకున్నది కాదమ్మా, ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఆడిన వాళ్ళు గెలవలేదు కాబట్టి నేను దానికోసం ఆడాల్సిన అవసరం లేదు అనుకోవడం తప్పంటే, లేదు సార్ నేను అలా అనటం లేదు, నేను ట్రై చేస్తున్నా, బట్ ఓడిపోవడం వల్ల ఐఎమ్ నాట్ పుట్టింగ్ నా మొరాలే డౌన్లో నేను పెట్టుకోవట్లేదు, బట్ నేను ట్రై చేస్తున్నాను అయ్యి అంటారు అనమాట. ఆడియన్స్ని అడిగింది చూపించారా, చూపించలేదా, మిస్ చేశారా మరేమో గారి. నెక్స్ట్ నాగార్జున ప్రేరణ గారు అన్నారు, విన్నారా మీరు? ఆవిడేమో గౌతమ్ పేరు చెప్పారనమాట. బికాస్ చిన్న క్లారిటీ మిస్ అవుతుంది సార్ ఏదైనా సరే ఆడేటప్పుడు. ఇంతకుముందు ప్రీవియస్ గేమ్స్లో అలాగే అనిపించింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. మనం డిస్క్ వేసేటప్పుడు పక్కన వాళ్ళు చూడడం ఓకే, కానీ మనం ఏం చేసాం లాస్ట్ కన్నా మనకు గుర్తు లేకపోతే ఎలా అంటే వీళ్ళిద్దరికి టై అయింది కదా, లాస్ట్ది ఎవరు వేశారు, ఎవరు లాస్ట్కి ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారు అలాంటిది అనమాట. సో ఆయన గుర్తులేదు అన్న దాని మీద ఆవిడ చెప్తున్నారనమాట. అలానే పజిల్ గేమ్లో క్లారిటీ లేకుండా ఏది ఎక్కడ పడితే ఎక్కడ పెట్టాలో తెలియలేదు. ఇట్ వాజ్ ఏ కంప్లీట్ మెస్. అంటే నిఖిల్ వీళ్ళు ఆడారు కదా పజిల్, అది మొత్తం ఇష్టంగా తర్వాత వీళ్ళు చెప్తున్నా కూడా దాన్ని విని కూడా సరిగ్గా పెట్టలేకపోయాడు అన్న విధంగా వీడు చెప్పారనమాట. క్యాచింగ్ దో సజెషన్స్ ఎట్ ఆల్ అని చెప్పి చెప్తున్నా ఆయనకి ఏం చేయాలో తెలియటం లేదని చెప్పారనమాట. దాని తర్వాత నాగార్జున గారు ప్రేరణ అది నీ అనాలిసిస్ అని చెప్పారు. ఎస్ అఫ్ కోర్స్ ఇది నా అనాలిసిస్, కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇది చెప్పిన తర్వాత గౌతమ్ పేరు చెప్పి ఇన్ని పాయింట్లు ఆవిడ చెప్పిన తర్వాత టికెట్ షెడ్ చేస్తాను, షెడ్ చేసి చేయలే, అది నీ అనాలిసిస్ అంట. ఇప్పటివరకు చెప్పిన వాళ్ళంతా ఏంటి ఆడియన్స్ అనాలిసిసా, ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ అనాలిసిసే. మరీ బాగుంది. సో నాగార్జున గారికి ఇవ్వాలి, వాళ్ళ ప్లాన్లో గౌతమ్కి గోల్డెన్ టికెట్ ఇవ్వాలంది, ఇచ్చి కదా ఫస్టే. నాకు ఇక్కడ నవ్వొచ్చింది, ఇది నీ అనాలిసిస్ అని చెప్పి. గౌతమ్కి 4 ఛాన్సెస్ వచ్చాయి, 3 సెకండ్ ప్లేస్లో వచ్చాడంటే. ప్రేరణ లేదు సార్, పజిల్ చూస్తే మేము లాస్ట్ రౌండ్ ఆ డబ్బాలు రాంగ్గా పెట్టారు, ఆ పజిల్ సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు, ఆయన బెల్లు కొట్టాడని చెప్పి. అది వీళ్ళు తినేసిన తర్వాత తీరిగ్గా చూసారంట, అక్కడ పెట్టినప్పుడు చూడాల. ఏదైనా ఇంక సంచాలకి ఇచ్చేసిన దాన్ని కన్సిడర్ చేస్తారు కదా ప్రేరణ గారు, ఇంక తర్వాత ఎలా కన్సిడర్ చేస్తారు దాన్ని? మీరు ఎప్పుడు అనుకున్నా సరే రాంగ్గా ఉన్నాయి, గంట కొట్టింది కూడా రాంగే, గేమ్ అయిపోయాక చూస్తే పజిల్ వాజ్ నాట్ రైట్ అని చెప్పి. అక్కడ గంట కొట్టినప్పుడు వాళ్ళు చూస్తే నువ్వు గంట కొట్టేసావు, నువ్వు సెకండ్, ఆయన థర్డ్ అని చెప్తే వేరే విషయం. పైగా పృథ్వీ అక్కడ గివప్ ఇచ్చేసాడు, ఇంకేంది అక్కడ సెకండ్ థర్డ్, తనే సెకండ్ అవుతాడు, గౌతమే సెకండ్ అవుతాడు కదా, దాన్ని ఆర్గ్యుమెంట్గా పెట్టారన్నమాట ఇవిడ. అరే ఇది పోయిందేంటి, పృథ్వీ అండ్ గౌతమ్ రాంగ్, బోత్ ఆర్ టై అన్న విధంగా చెప్తారు అనమాట. నాగార్జున గారు హౌస్ డెసిషన్ ఐ వాంట్ టు నో, గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇవ్వాలా వద్దా అనుకుంటున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అంటే అందరు రైజ్ చేస్తే నిఖిల్ అలా చేసేస్తాడు, 5 చేతులు రైజ్ అని. ఎందుకు అడగాలి నాకు అర్థం కాలేదు. వాళ్ళని అడిగి మళ్ళీ మనం చెయ్యం కదా సార్, ఎందుకు సార్ అడగాది, మీ ఒపీనియన్ చెప్పేసి కాదమ్మా నేనైతే ఇలా అనుకుంటున్నాను నువ్వు రాంగ్ అని చెప్పి ఇచ్చేసంటే అయిపోయింది కదా. అవత్ అడిగారు, అక్కడ మళ్ళీ 5 చేయిస్తారు. మళ్ళీ అవినాష్ నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అంటే ఎత్తనాలను అడుగుతున్నారు. ఎత్తనాలకి ఇవ్వాలనే కదా ఉద్దేశం ఉంటుంది, ఏంటో ఎలా చేశారు అయినా సార్. అక్కడ గౌతమ్ సెకండ్ పొజిషన్ వచ్చారు సార్. సో ఆ డెసిషన్ తీసుకుంది సంచాలక్స్. లాస్ట్ గేమ్లో గంట కొట్టాడు, పృథ్వీ అయితే డైరెక్ట్ గివప్ ఇచ్చేశాడు, ఆడు అన్నా కూడా వెళ్ళలేదు, వీళ్ళైతే గంట కొట్టలేదు. సో రూల్స్ ప్రకారం కొట్టాలి, సో ఏదో ఒకటి పెట్టి కొట్టాడు కాబట్టి మనోడు అని చెప్పారన్నమాట. రోని ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈ డోంట్ డిజర్వ్ బ్లాక్ టికెట్ సార్, గట్టిగా అడిగాడు. నా సపోర్ట్ గౌతమ్కే ఇక్కడ నుంచి. నెక్స్ట్ నాగార్జున గారు హౌ డెసిషన్ ఈస్ క్లియర్, కానీ గౌతమ్ ఈజ్ నాట్ గెటింగ్ ద బ్లాక్ టికెట్, గౌతమ్ ఈజ్ గెటింగ్ ద గోల్డెన్ టికెట్ అంట. దీనిలో నాకు 2 కనిపించినాయి, ఒకటే కనిపించింది యాక్చువల్గా, 2 కూడా కాదు. ఏంటంటే లాస్ట్ వీక్ గౌతమ్కి ఏదైతే వీకెండ్ ఎపిసోడ్ పడిందో దాని తర్వాత లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ గౌతమ్ని షటప్ అన్నారు, అది కొంచెం గట్టిగా వెళ్ళింది. సో నాగార్జున గారు ఏదంటే బిగ్ బాస్ ఏమైనా డ్యామేజ్ చర్యలు తీసుకున్నారా అంటే, వాళ్ళు మనల్ని తిడుతున్నారనో లేదంటే మనం రాంగ్ అయ్యామనో వాళ్ళకైనా రియలైజేషన్ వచ్చిందా, లేదంటే ఏదైనా రెండో పాయింట్ ఏమనుకున్నారంటే ఓటింగ్ కొద్దిగా తగ్గి మళ్ళీ కొద్దిగా పుష్ చేద్దాము, టఫ్ ఫైట్ ఉండాలి అన్న విధంగా ఏమైనా పెట్టారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓటింగ్ అయితే నేను తగ్గుతుంది అనుకోవట్లే, పెరుగుతూ ఉంది తప్పితే గౌతమ్కి కొద్దిగా నాకున్న అనాలిసిస్ అంటే రోజు రోజుకి ఫ్యాన్స్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు తప్పితే తరగట్ల. కాకపోతే గౌతమ్ గేమ్ అప్ అవ్వాలి ఈ గేమ్తో. ఇలాగా అంటే ఇప్పుడు పృథ్వీకి ఏదైతే పాయింట్ చెప్పారో ఆయనకున్న క్యాలిబర్కి అని చెప్పి గౌతమ్కి కూడా, ఎందుకంటే మనం విన్నర్ కోసం చూస్తున్నాం, నాట్ టాప్ 5. టాప్ 5 ఈజీగా ఉన్నాడు, పృథ్వీకి మనం టాప్ 5 కోసం మాట్లాడుకున్నాం. గౌతమ్కి విన్నర్ కోసం చూడాలంటే టాస్కుల్లో కూడా బలమైన ముద్ర చూపించాలి, అది మిస్ అవుతుంది. అది ఆ మెగా చీఫ్ ఆ డాగ్ ఇన్ ద బోన్ ఆడిందే, దాని తర్వాత ఈ పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ అనేది తక్కువగా ఉంది. అది గెలిస్తే ఆ ఎలివేషన్ కానీ హైప్ కానీ వస్తుంది. ఈ గోల్డెన్ టికెట్లు ఇవన్నీ ఏమున్నాయి కానీ గౌతమ్ ఇస్ గెటింగ్ గోల్డ్ టికెట్ అని చెప్పారు అన్నమాట. నాగార్జున గారు రోహిణి నెక్స్ట్ ఈస్ ఫర్ యూ అని చెప్పి తనకు కూడా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ కంటెండర్ అయ్యో, చివరి వరకు ఆడావు, యూ గేవ్ యువర్ బెస్ట్. 0 అన్న ఫిజికల్లీ వీక్ అన్న ఆటలో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచించావు, సూపరు, ఎక్సలెంట్. నిజంగా నాడు కంటెండర్ అయ్యారు, చివరిదాకా ఆడారు, ఇది టికెట్ ఫినాల కోసం కష్టపడ్డారు, అవలేదు. నాగార్జున గారు నెక్స్ట్ గోల్డెన్ టికెట్ ఫర్ నిఖిల్ ఇచ్చారు.
కారణాలు చెప్పాలా అని అడిగారు అనమాట. బాగా ఆడాడు నిఖిల్, ఇంజరీస్ ఉన్నా కూడా. హ్యాట్స్ ఆఫ్ నిఖిల్, వెల్ ప్లేడ్ అని చెప్పారన్నమాట. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నిఖిల్ని పొగిడింది ఇదే నాగార్జున గారు అయితే. ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతున్నావు, ఎనర్జీ ఫెంటాస్టిక్, ఆ మధ్యలో కొన్ని వారాలు తగ్గావు బట్ యూఆర్ బ్యాక్ అంటే ఆడియన్స్ లవింగ్ మీ సార్, వాళ్ళ కోసమే ఆడుతున్నాను అన్న విధంగా ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్తే, నాగార్జున గారు ఏమో ఇంజరీస్ ఉన్నా డెడికేషన్ తగ్గకుండా ఆడుతున్నాం అని చెప్పి. నాకు నచ్చిన పాయింట్ నిఖిల్ ఇదే. చాలామంది ఇది కూడా అన్న నిఖిల్ కావాలని ఓడిపోయాడు భయ్యా, ఎవరు భయ్యా కావాలని ఓడిపోతారు, ఎందుకు ఓడిపోతారు? నిజంగా అంత క్యాలిక్యులేషన్ నాకు ఉందా? పృథ్వీని, నన్ను, ప్రేరణని, ఇంకొకరిని, మమ్మల్ని అందరినో బ్యాచ్ అనుకుంటున్నారని, బయట ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ వచ్చాయని చెప్పి, ఓట్లు ఇలా ఇదవుతాయని చెప్పి అంతగా ఉండదు. అంత తెలివంటే తెలివంటే అట్లీస్ట్ ఆ పాయింట్స్ పెడతారు కదా. లేదు, వీళ్ళకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు రెండోసారి వస్తే వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి. ఇప్పుడైతే లేవు అంత. నెక్స్ట్ నాగార్జున గారు ద ఫైనల్ టికెట్, బ్లాక్ టికెట్ ఎవరికి ఇంకా మిగిలిందంటే అవినాష్కి పెట్టబోయారు అనమాట. నువ్వేదో చేసావు, నువ్వు ఒప్పుకుంటే ఓకే అంటే సూడోకు పెట్టేశాను, అదేమో రాంగా అన్నారు. మొన్న కూడా సూడోకు కోసం విష్ణుప్రియ దగ్గర మాట్లాడుతున్నారు. సూడోకు అని చెప్పంటే నేను చూశాను, నువ్వేం తప్పు చేయలేదు, నేనున్నా అన్నట్టు చెప్పారు. ఎందుకు పెద్దగా సూడోకు కోసం మాట్లాడుతున్నారు అంటే? నిజంగా నా వీడియోస్లో వచ్చిన విధంగా ఆయన హెల్ప్ చేశాడా? ప్రేరణకి ఇలా క్యాచ్ పెట్టింది వేసినట్టు మరి ఈయన కూడా ఎక్కడ వేసి అట్లీస్ట్ అడగాలి కదా, ఏం జరిగింది ఇక్కడ, నువ్వేమైనా చెప్పావా, అక్కడ ఏం జరిగింది, మాకు వెనక నుంచి ఎందుకు కనిపిస్తుంది ఇలాగా, మాకు చెప్పినట్టు కనిపిస్తుంది, కొంతమంది రేస్ చేశారు దీన్ని అని చెప్పి. అబ్బా లేదు, ఇక్కడ అంటారు బయాజ్డ్ అని చెప్పి, ఇది బయాజ్నెస్. అలాగే ఆయన కూడా పద్దాకా సూడోకాలంగా నాకు ఎందుకు సూడోగా వస్తుంది అనిపించింది. అవసరం లేదు కదా, మనం తప్పు చేయనప్పుడు ఎందుకు? పృథ్వీ అడుగుతాడు ఏమైనా తప్పు చేసావా అంటే, లేదు ఆ తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదు అని చెప్పంటే, ఏం తప్పు చేయలేదు అంటారు. తర్వాత మళ్ళీ ఏదైనా గేమ్లు ఇచ్చేసావా అని అడుగుతారు కూడా. దాని తర్వాత ఇంకో టాస్క్ పెట్టారు, దమ్ము అని చెప్పి. ఫైనల్లో విన్నర్ ట్రోఫీని ఎత్తే దమ్మున్న ప్లేయర్ ఎవరు, ఫినాలేకి చేరకుండా దుమ్ము అయ్యేది ఎవరు అని చెప్పారన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ నబీల్ నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ దమ్ముంది అనుకున్నాను సార్, నా తర్వాత నిఖిల్ అనుకున్నా. స్టార్టింగ్ నుంచి గట్టిగా ఆడుతున్న టాస్కులు, మంచి కాంపిటీషన్. దుమ్మేమో తేజకి ఇచ్చారు. ఆటపరంగా ఇంకా మంచిగా ఆడుతూ ఉంటుంది, సో హౌస్లో కూడా కామ్గా ఉంటాడు, జస్ట్ నా అభిప్రాయం అంతే అని చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోహిణి గౌతమ్కి ఇచ్చారు. అదే రోహిణి అవినాష్కి లేదంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అయింది. అవినాష్కి అవసరం లేదన్నారు. అవినాష్ అది వేసుకోలేదు కూడా లేండి, మనం తప్పు పట్టకూడదు, తర్వాత వేసుకున్నారు. బట్ ఆవిడ మాత్రం గౌతమ్గా ఇచ్చారు. ఆటపరంగా, మాటల పరంగా దమ్ముగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది అని చెప్పి. సో ఫోకస్ ఇట్ సైడ్ గౌతమ్, ఇట్ సైడ్ పృథ్వీ అండ్ ప్రేరణ. టార్గెట్ పృథ్వీ అండ్ ప్రేరణ, ఇట్ సైడ్ ఇది. నెక్స్ట్ దుమ్ము ప్రేరణ. గేమ్ వైజ్ చూసుకుంటే ఫినాలేకి చేరకముందే దుమ్ముగా అయిపోతుంది అనిపిస్తుంది. ఐ విల్ గివ్ ఇట్ టు ప్రేరణ. ఆట వైజ్, ఇక మాట వైజ్గా చూసుకుంటే మాట వైజ్గా ఏదొస్తే అది అనేయటం అండ్ చెప్పిన తర్వాత కూడా లేదు నేనే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉన్నాయి. ఆటలో మాత్రం ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంది. ఇది కూడా బాగుంటే ఫినాల్ వరకు వస్తుందని చెప్పి నా ఒపీనియన్ అని చెప్పారనమాట. ఆవిడేమల్లా ఈ వారం ఆవిడ్ని జస్ట్ అవినాష్కి ఇది చేసుకోవడం, ఫస్ట్ ఈవిడ బంగాళదుంప అది చేసుకుంటానంటే ఆవిడ వద్దంది, కానీ వీళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారంటే వీళ్ళు అడిగింది. అదే తప్పు అయిపోయింది. నన్నే క్వశ్చన్ చేస్తావా, మెగా చీఫ్గా ఉన్నప్పుడు ఎన్ని క్వశ్చన్ చేస్తాను, నీకెంత ప్రాబ్లం, నీకు ఎలా అనిపించింది, నాకు అలాగే అనిపించింది అన్న విధంగా వచ్చేసారు. సో ముందున్న రోహిణి గారికి, ఇప్పుడు రోహిణి గారికి అది కాన్ఫిడెన్స్లో నాకు కనిపించట్లా. ఇది లాస్ట్ వీక్ కాన్ఫిడెన్స్లో కనిపించింది, ఇప్పుడు కాన్ఫిడెన్స్ కాస్త ఎక్కువైపోయి దాటిందేమో అని అనిపించింది, నాకు ఆ ఒపీనియన్ వచ్చింది. నెక్స్ట్ నాగార్జున గారు ఒక ప్రశ్న, కమెడియన్స్ ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి పనికిరారా అని అడిగారు అనమాట. ఆయన కూడా అది వేసుకొని ఉంటే మీరు ఆ కామెడీ చేయకుండా అది అవసరం లేదు అవినాష్కి అది అని చెప్పి ఆయన అది వేసుకొని ఉండి స్టిల్ తన గౌతమ్కి ఇచ్చుంటే మీరు ఈ క్వశ్చన్ అడుగుంటే గట్టిగా పేలేదు. ఇప్పుడు వాడికి రీజన్ ఉంది కదా సార్, అది అవినాష్ లేడు అనుకున్నాడు గేమ్లో అని అంటారు అది. సో రోహిణి ఫస్ట్ అదే ఫీలింగ్లో ఉంటే సార్ కప్పెత్తగా ఉండగా, బట్ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు అయ్యి అని చెప్తా ఉన్నారన్నమాట ఆవిడ. అలాంటప్పుడు నువ్వు ఎందుకు అవినాష్కి వేయలేదు అని సింపుల్గా అడిగారు. సార్ ఫైనల్లో ఆల్రెడీ ఉన్నాడు కదా సార్, మీరు అది వేసుకోవద్దు అన్నారని చెప్పి ఆయన అది వేసుకోలేదు కాబట్టి ఇంకా ఆవిడకి ఇది లేదనమాట. వద్దన్నారు కదా సార్ అందుకే వేయలేదు అంటే డెసిషన్ మారేది ఒకవేళ ఉంటే ఆబ్వియస్గా మారేది సార్, అవికే ఇస్తాను డెఫినెట్గా అని చెప్పి అది గౌతమ్ సారీ ఇచ్చారా అన్నట్టు అంటే లేదు అవసరం లేదు గౌతమ్ ఊరికి అంటే ఏదో సరదా పడుతుందని చెప్పి. రోహిణి ఏమో అవినాష్ వచ్చిన దగ్గర నుంచి టాస్కులు మాటలు ఎంత ఇంపార్టెంటో, ఇంట్లో వాళ్ళు ఎంటర్టైనింగ్గా ఉండాలని కూడా అంతే ఇంపార్టెంట్, గెలిచే సత్తా ఉంది నేను నమ్ముతున్నాను అని చెప్పి అవినాష్కి ఇద్దాం అనుకుంటారు, బట్ అక్కడే ఉంచామంటారు అనమాట. నెక్స్ట్ తేజ రోహిణికి నాకు ఎదురున్నారు సార్ అని చెప్పి ఎంత సమానం పెడతాడు. అవినాష్ని పొగిడాడు, రోహిణిని పొగిడాడు, ఎంటర్టైనర్స్ కప్ గెలవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా, ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పి. అవినాష్ అన్న అర్హత సంపాదించాడు కప్ గెలవడానికి, ఇంకా కృషి చేయాలి అని చెప్పారు. రోహిణి గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, మీరు టాప్ 5లో ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ దుమ్ము వచ్చేపాటికి విష్ణుప్రియకి ఇచ్చాడు అనమాట. అక్కడ ఆవిడకి దమ్మేమో రోహిణికి ఇచ్చారు. బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్స్ అని ఆవిడ చెప్పారు. ఎస్ నేనే అగ్రీ చేస్తాను, బట్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ ఇది బాగా చెప్పారు. పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ హౌస్లోనే కాదు గేమ్స్లో కూడా కనిపించాలి. ఆవిడ ఆ గ్లాసులు తోసేసింది అది కరెక్ట్ కాదు, సో అందుకే నాకు నచ్చలేదు అన్న విధంగా దుమ్ముగా ఉంది అది మార్చుకోవాలన్న విధంగా ఇచ్చారన్నమాట. అది కాకుండా మిగతాది ఏదైతే ఉంటే మీ పర్సనల్ అది లాస్ట్లో చెప్పినట్టున్నాడు. బట్ ఇది
సో టాస్క్లు ఆడుతూ ఉంటే, ఎఫర్ట్స్ పెట్టి ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే, మనం గట్టి ఎఫర్ట్స్ పెట్టి ఎలాగైనా గెలాలని ఆడుతున్నప్పుడు ఒక ఫౌల్ చేసేస్తాం. మనం గట్టి ఎఫర్ట్స్ పెట్టి ఎలాగైనా ఆడాలనుకున్నప్పుడు ఎవరినొకరు హట్ చేసేస్తాం. మనం గట్టి ఎఫర్ట్స్ పెట్టి ఎలాగైనా ఆడాలి, ఎలాగైనా గెలాలనుకున్నప్పుడు మనకు తెలియకుండా మిస్టేక్ కమిట్ అయిపోతాం. అవి సరిదిద్దుకుంటా మనం టాస్క్ ఆడితే అప్పుడు ఓకే. అలాగే ఆ టాస్క్లో వేరే వాళ్ళకి గొడవలు జరుగుతున్నాం, మనం ఇటు సైడ్ స్టాండ్ తీసుకుంటున్నాం, విధానం ఏంటి, ఇది కూడా మన పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎప్పుడైతే మనం గట్టిగా ఆడితేనే వస్తుంది, ఏదో నామకే వస్తే ఆడితే రాదు. అందుకని టాస్క్లు ఆడటం కూడా ఇంపార్టెంట్. గెలవటం అనట్లా, మళ్ళీ ఆడటం, గట్టిగా ఆడటం. నెక్స్ట్ పృథ్వీ దమ్ము నిఖిల్కి ఇచ్చాడు. సో టాస్క్ పరంగా పర్సనాలిటీ అన్నింటిలో బెస్ట్ నిఖిల్ అని చెప్పి, నిఖిల్కి పృథ్వీకి మాత్రం నిఖిల్ ఎప్పుడు లాయల్గానే ఉన్నాడు. ఏదైనా సరే నిఖిల్ కొంచెం ఇచ్చేసుకుంటూ ఉంటాడు. దుమ్ము వచ్చేప్పటికి తేజ సింపుల్ టాస్క్ పరంగా ఇచ్చేసాడు అనమాట. నెక్స్ట్ గౌతమ్ ఎంటర్టైనర్స్ కప్పు కొట్టాలని చెప్పి అందరూ అనుకుంటారు, అంటే కొట్టగలరు అని చెప్తాడు అనమాట. అలాగే ఎవరు కూడా చెప్తాడు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైనరే, ఎవ్రీవన్లో హీరో, ఎవ్రీవన్ కమెడియన్, ప్రతి ఒక్కళ్ళు అందరూ ఉంటారు. రోహిణి గారు టాస్క్లో కానీ మాటల్లో కానీ సేఫ్ ఆడకుండా ఇచ్చి పడేస్తున్నారు అని చెప్పి అవినాష్కి మైనస్, రోహిణికి ప్లస్ అనేది చెప్పారనమాట. నెక్స్ట్ దుమ్ము ప్రేరణ. ఏంది భయ్య, ఇందాక కూడా ప్రేరణ, ఇప్పుడు కూడా ప్రేరణనే. పాజిటివ్గా సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు కూడా ప్రేరణనే. గౌతమ్ ఇప్పుడు ప్రజెంట్ గేమ్ మొత్తం ప్రేరణ చుట్టూ తిరుగుతున్నట్టుంది. చాలా సిచ్యువేషన్స్ ఆటలో బాగుంది, బట్ మాటలో బెటర్ అయితే ఇంకా ముందుకు వెళ్తారు. ఇందాక ఆల్రెడీ చెప్పేశాడు కదా తనకి, ప్రేరణకి అయిపోయింది కదా. ఇప్పుడు తేజ కన్నా ఆడలేదా, తేజ కన్నా టాప్ 5 డిజర్వింగ్ కాదా, తేజకి ఇవ్వచ్చు కదా, ఇవ్వాల. ఎందుకంటే తేజకి ఇస్తే తేజ మళ్ళీ రివర్స్లో ఏదో ఒకటి కొడతాడు, అదే తన ఎన్ని డిస్కషన్స్ బయటకు వస్తాయని చెప్పి ఇటు తిప్పుకున్నాడు, ఎందుకు ఇదిగా అయిపోద్దని చెప్పి నాకు అనిపించింది. అలాగా మాటలు అయితే ముందుకు వెళ్ళలేదు, ఇలాంటి మాటలు ఉంటే ముందుకు వెళ్ళలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సిచ్యువేషన్స్లో ఆ మాటలు జారింది, అది తప్పు అని చెప్పి. ఇంకా ఒకసారి జారింది, సారీలు చెప్పేసింది, అయిపోయింది, బట్ ఇంకా స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ అవినాష్ దమ్ము నబీల్. ఆఫ్టర్ పృథ్వీ లాయల్టీలో నెక్స్ట్ అవినాష్ స్టాండ్ అవుతాడు. నిన్న షీల్డ్ గెలిచినప్పుడు కూడా వెంటనే ఆయన థ్యాంక్స్ చెప్పింది నబీల్కే, ఇప్పుడు కూడా నబీల్కే. దమ్ముగా ఆడుతుంది నబీల్, నేను ఆరో చెప్పాను, ఈరోజు చెప్పాను, ఇప్పటికైనా స్టాండ్ అయ్యి ఉంటానని చెప్పి. అది సూపర్ అసలు అవినాష్లో క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది గుర్తుంచుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్. మనకు ఒకళ్ళు చేసినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ గుర్తుంచుకొని వాళ్ళకి మనం తిరిగి అంత సపోర్ట్ చేస్తున్నామా లేదా అన్నది డిఫరెన్స్. అదే రోహిణికి అవినాష్కి నాకు అనిపించింది ఈరోజు. సో బేసిక్గా ఏంటంటే అవినాష్ చాలా మంచోడు, అంత కనింగ్నెస్ కనిపించట్లా. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కూడా మిస్ అవడానికి కారణం ఏంటంటే అందరితో ఈజీ పీజీగా ఉండాలి, గొడవలు వద్దు అనుకునే టైప్ అనమాట. బట్ ఆ బిగ్ బాస్లో ఎక్స్ట్రా డ్రామా కావాలి కదా, ఎంటర్టైన్మెంటే కాదు. మనకు కొంత నచ్చరు, అవినాష్ కూడా నచ్చనున్నారు, పృథ్వీ అలా నచ్చని ఉన్నారు. వాళ్ళతో అఫ్రెంట్గా గొడవలు ఉండవు. చెప్పాల్సిన పాయింట్ అఫ్రెంట్ చెప్పడు. ఇప్పుడు మన నిఖిల్ దగ్గర కూడా పాయింట్స్ ఉన్నాయి చెప్పడానికి, కూర్చోబెట్టి సపరేట్గా చెప్తున్నారు. అది నామినేషన్స్లో అలాంటి పెడతా ఉంటే అప్పుడు తనకి ఆ ఎలివేషన్ వస్తుంది, అది చెప్పటం అది మిస్ అవుతుంది. స్టేజ్ మీద కూడా చెప్పాను కప్పు కొడతాడు అంటే, నాగార్జున గారు అడిగారు అనమాట, ఏంటి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చాడని. అందుకని అంటే లేదు సార్, స్టేజ్ మీద కూడా చెప్పాను, కత్తి అని చెప్పానని చెప్పి, జెన్యూన్ అని చెప్పాడు. చాలా సత్తా ఉంది, చాలా వరకు రాగలుగుతాం అని చెప్తున్నాను, ముందే చెప్పాను, ఇప్పటికీ చెప్తాను, ఎప్పుడు చెప్తానని చెప్పి. అలాగే దమ్ము వచ్చేసి పృథ్వీ టాస్క్ బాగానే ఆడతాడు, కానీ బయట కూడా చేసినప్పటి నుంచి ఫౌల్ అని, బయట కూడా చూసినప్పటి నుంచి ఫౌల్స్ గేమ్ అయ్యి ఆడాడు, ఇప్పుడు తగ్గించుకున్నాడు. బట్ మొన్న కూడా ఫౌల్ ఆడంటే ఫౌల్ ఎక్కడ ఆడింది, అది రూల్ బ్రేక్ అండి. సో రూల్ బ్రేక్, మిస్టేక్కి ఫౌల్కి డిఫరెన్స్ ఉంది. సో ఇట్స్ ఎ మిస్టేక్. నామినేషన్ పాయింట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అంటే ఆ 2 ఫౌల్స్ నువ్వే చూసావా, మీ వైఫ్ వాళ్ళు చూసారంటే లేదు సార్ నేనే చూసాను అంటూ ఉంటాడు. నెక్స్ట్ విష్ణుప్రియ. మనస్పరంగా దమ్మున్న వీరుడు నిఖిల్ అని చెప్పి ఈవిడ లాంగ్వేజ్, ఈవిడ వాడే పదాలు. దుమ్మొచ్చేపాటికి తేజ ఇంటరాక్షన్ మాట్లాడినా ఒక ఇద్దరితోనే మాట్లాడుతూ ఉంటాడు. సో అవి ఒకవేళ 2 మాటలు మనతో మాట్లాడినా కూడా అవి చివుక్కుమంటా ఉంటాయి, టేస్టీ తేజ అని చెప్పారన్నమాట. తేజ మీకు అలా కనిపించింది ఇద్దరితో మాట్లాడితే? నాకే, ఇది నా ఓన్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తాను. నాగార్జున గారు లేదులే, గౌతమ్తో కూడా ఈ మధ్య అవుతున్నాడు, ఇంటరాక్షన్ బాగానే అవుతున్నాడు అంటే విష్ణుప్రియ. లేదు సార్, గుడ్డు పరంగా ఏదైనా చేయకపోతే గౌతమ్తో, కానీ జనరల్ అయితే చూడలేదు. క్వశ్చన్ చేయడానికి, తాట తీయడానికి అయితే గౌతమ్ లాగుతాడు, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి వదిలేశారు అన్నమాట. ఇది నాగార్జున గారు ఇక్కడి నుంచి అందించారు. ఫస్ట్ వద్దనుకున్నాను నాగార్జున గారు, తర్వాత డిస్కషన్ డీప్గానే తీసుకెళ్లారు. తేజ నాకు తప్పనిపిస్తే ఏ విషయంలో సరే తప్పనిపించింది, నా విషయంలో నాకు తప్పనిపించింది, నేను అడిగాను సార్, అందులో తప్పలేదు కదా. నాగార్జున గారు గౌతమ్ నీకు కూడా తప్పనిపించింది అంటే, నాకు కూడా తప్పనిపించింది సార్, ప్రతి సిచ్యువేషన్లో అలా తీయొచ్చు అంటే వేరే వాళ్ళ మనసులో లేని మనం కూడా క్రియేట్ చేసి నువ్వు ఇలా ఎలా చేసావని చెప్పి నీ మనసులో ఇది ఉంది అని చెప్పి నేను కూడా పెట్టచ్చు. అందుకే నాకు తప్పనిపించింది అంటే, తేజ నాకు గేమ్ నుంచి ఎఫెక్ట్ అయింది సార్, నా గేమ్కి ఎఫెక్ట్ అయింది, సో అందుకోసం అని చెప్పి నేను అడిగాను తప్పితే ఇంకోటి కాదు. ఛాన్స్ వచ్చింది కానీ నా మనసుకు అనిపించింది అని నేను అడిగాను నార్మల్గానే అన్నట్టు చెప్తారన్నమాట. గౌతమ్ ఏమో లేదు సార్, ఈ నార్మల్గా ఎంత సాఫ్ట్గా అయితే ఆయన సొల్లలేదు సార్ అనేది చెప్పలేదు సార్ అని చెప్పి.
తేజ ఇంట్రాక్షన్గానే వచ్చింది సార్, అది జస్ట్ ఇంట్రాక్షన్గా స్టార్ట్ అయింది, బట్ అలా వెళ్ళిపోయింది జరిగిపోయింది అని చెప్పి సెలెక్ట్ చేయకపోవడం ఒక రీజను. ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేయకపోవడం ఒక రీజను. ఆయన దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు తర్వాత ఫస్ట్ డే 1లో కూడా రోహిణి గారు చెప్పినప్పుడు ఆయన నా పేరు చెప్పారు కానీ ఈయన మాత్రం నా పేరు చెప్పలేదని, ఇలా ఆ పాయింట్స్ అన్ని పెట్టాడు అనమాట. అవినాష్ పేరు విష్ణుప్రియ పేరు చెప్పాడని చెప్పలేదని చెప్పి దానికోసమే రైజ్ చేశానంటే తేజ ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే నాకు అంటే నా గేమ్ ఎలా అనిపిస్తుంది ఏంటంటే 100% పెడుతున్నారా, అంతా బాగుంది, ఆ లాస్ట్ సీజన్కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యావు, నాకు నచ్చింది, బాగా ఆడుతున్నావు అని చెప్పాడు. బట్ టికెట్ ఫినాలే అవకాశం అనేది లాస్ట్ ఛాన్స్ కదా, ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అంటాడు. ఎప్పుడైతే తేజ ఒక అవకాశం ఇవ్వచ్చని మీరు అంటున్నారో దట్ మీన్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్. గౌతమ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మూమెంటే. సో మళ్ళీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. అక్కడ నాకు కనెక్ట్ అవ్వట్లా. గౌతమ్ నేను ఓపెన్గా చెప్పాను సార్, ఏంటంటే నేను ఆడుకుంటాను, నాకు అవకాశం వస్తే నేను ఇస్తాను, ఎవరికైనా ఇస్తాను, నా నుంచి మాత్రం ఎవరికి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పానని చెప్తారన్నమాట. తేజ ఏమో రీజన్స్ కరెక్ట్గా లేదు సార్, ప్రేరణకు కూడా 2nd వచ్చిందని చెప్పాడు, అంటే నేను 4th వచ్చిందని ఇవ్వట్లేదా అంటే అది కాదంటాడు. సో వాడు సెలెక్ట్ చేసుకున్న రీజన్ నాకు నచ్చలేదని చెప్పి, అదే రాజుగారి పెద్ద భార్య బాగుందంటే చిన్న భార్య బాగాలేదనే అన్న విధంగా అనమాట. ఆయన 2nd వచ్చింది ఇచ్చాడు, నాకు 4th వచ్చిందని నాకు ఇవ్వలేదంటే రాదు, నీకు 4th వచ్చిందని ఇవ్వడం పడుతుంది, నువ్వు 2nd రాలేదని చెప్పి నీకు ఇవ్వలేదు. దర్ ఈస్ అ డిఫరెన్స్. నెక్స్ట్ గౌతమ్, నేను తేజాని అసలు వద్దని చెప్పలేదు సార్, ఆయన పేరు చెప్పలేదు కాబట్టి నేను ఎక్కడ వద్దని లేదు, ఆవిడ పేరు చెప్పింది కాబట్టి ఓకే అన్నాడు. నేను ప్రేరణ అని చెప్పాను, నువ్వు ఒక ఆప్షన్ చెప్పానంటే ఆయన అలా చెప్పాడు. ప్రేరణ అబ్బాయిలతో కూడా బాగా ఆడింది, పోటీ పడేది ఆడింది అనిపించింది, అంతే తప్ప ప్రేరణ డ్రెస్ బాగుందంటే విష్ణుప్రియ డ్రెస్ బాగాలేదని కాదు కదా సార్ అని చెప్పాడు అన్నమాట తేజ. ప్రతిసారి ఏదో తేజ నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతిసారి, నేను అది ఇవ్వలేదు అన్నట్టు అనగానే తేజ లేదు సార్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అని చెప్పాడు. మరి నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తానని చెప్పి గౌతమ్, మరి మిగతా వాళ్ళని కూడా చేయొచ్చు కదా, వాళ్ళని ఎందుకు చెయ్యు, నన్నే చేస్తావు అంటే నిఖిల్ కూడా చేయొచ్చు కదా, నా పేరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి. తేజ ఏంటంటే నబీల్కి చెప్పాను, నబీల్ అడిగాడు నిన్నే సెలెక్ట్ చేస్తే, మా ఆవిడ కోసం నాకు తెలుసు, అసలు నన్ను తీసుకోవాలని చెప్పాను, ఎందుకంటే ఆ రీజన్స్ నాకు తెలుసు ఎందుకున్నా ఏంటి అని చెప్పి. డాగ్ అండ్ బోన్ కోసం చెప్పాను అనమాట. అప్పుడు అడగచ్చు ఫ్రెండ్ నాకని చెప్పి, బట్ నేను అడగలేదు, చాలా రీజన్స్ చెప్తాను అనమాట ఇక్కడ. తీయొద్దని అడగలేదు. అలాగే మనోడు మెగా చీప్ అయినప్పుడు నామినేషన్ షీల్డ్ హరితేజ్కి ఇచ్చారు, అక్కడ నన్ను అడగచ్చు, నాకు ఇవ్వచ్చు, నేను అడగలేదు. అలాగే ప్రేరణ క్వశ్చన్ చేశారు కానీ ఆ విషయంలో నేను క్వశ్చన్ చేయలేదని. దాని తర్వాత సేవింగ్ పవర్ వచ్చింది, అప్పుడు కూడా ఆయన హరితేజ్ని సేవ్ చేశారు కానీ నన్ను చేయలేదు, నేను అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడలేదు. గుడ్డి విషయంలో కూడా నిఖిల్ని ప్రశ్నించలేదు నేను ఏ రోజు. అలాగే ప్రేరణ దగ్గర నేను అప్పుడేం ప్రశ్నించాను, ఇప్పుడు కూడా అదే ప్రశ్నిస్తున్నాను, గుడ్డి విషయం ఏం ప్రశ్నించాను, ఇక్కడ కూడా అదే ప్రశ్నిస్తున్నాను అని చెప్పినట్టున్నాడు. అదే అనిపించింది. ఒకటి తర్వాత ఒకటి అలా చేస్తా ఉంటే మనోడు నాకు ఇలా అనిపించింది సార్, 2-3 పాయింట్స్ తర్వాత రియలైజ్ అయ్యాను, మనోడిని అడిగా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ రియలైజేషన్ మీకు ముందే వచ్చింది కాబట్టి మీరు ముందే పెట్టుంటే మీ గేమ్కి ఏదైనా హెల్ప్ అయ్యేదేమో, లేట్ అయిపోయింది. గౌతమ్ నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేయటం లేదని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. వేరే విధంగా దీన్ని క్వశ్చన్ చేయాలి, ఆ విధంగా క్వశ్చన్ చేయాలి ఆయన. ఇంకోటి ఏం చెప్తారంటే ప్రాంత బీభత్సమైన గొడవ తర్వాత హౌస్లో గౌతమ్ సోలో అంటున్నాడు, యాక్సెప్టెడ్, ఓకే. ఇప్పుడు నబీల్ వీళ్ళు తేజాని సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటారు, సో కానీ ఈయన సెలెక్ట్ చేసుకోడు. సో చాలామంది తేజ ఫ్రెండ్, సో తేజాని సెలెక్ట్ చేసుకుని అనుకుంటారు, కానీ సెలెక్ట్ చేయకుండా వేరే ఒపీనియన్కి వెళ్తాడు. సో ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ అంటే అది చేస్తే బయటికి ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నాడు, సూపర్ అని వెళ్ళిపోద్ది. ఒకవేళ తేజాని సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్ కదా అందుకే సెలెక్ట్ చేసుకున్నాడు, సోలో బ్రాండ్ అది పోతుంది, పెద్ద పెద్ద పదాలు వాడాడు తేజ, సోలో బ్రాండ్ వెళ్ళిపోతుందని చెప్పి 2-3 సిచ్యువేషన్లో జరిగింది సార్. అందుకే నేను చెప్పాను ప్రేరణకు గొడవ అయినా సరే ఒక అవకాశం ఇస్తున్నాడంటే ఇలా ఒకటి బయటికి రావాలి పాజిటివ్గా అని చెప్పి చేస్తున్నాడు సార్ అని చెప్పి. గౌతమ్ ఎక్కువగా డిఫెండ్ చేసుకోడు దీన్ని, ఇక్కడ లాగాల్సిన అవసరం లేదు. గౌతమ్ ఇది కరెక్ట్గా చేశాడు, ఇక్కడ లాగితే గౌతమ్కి తెగిద్ది, పైగా నాగార్జున గారు మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు, మళ్ళీ అదొక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయ్యిద్ది, అది హైలైట్ అవుతుంది. లెట్ హిమ్ సే వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే అన్నట్టు వదిలేశాడు అనమాట, వదిలేసి సైలెంట్గానే ఉన్నాడు. అది నా అభిప్రాయం. లాస్ట్ సీజన్లో చూశాను, ఈసారి చూశాను, ఇన్ని వారాలు ఉన్నా, 20 వారాలు ఉన్నా, ఇన్ని రోజులు ఉన్నా అని చెప్పాడు అనమాట. నాకు తప్పు అనిపించింది, నేను నిర్భయంగా చెప్తాను సార్, అందుకని అది పాయింట్అవుట్ చేశాను. నాకు అనిపించింది అంతే, నీ మనసులో తొంగి చేసి చూడలేదని చెప్తుంటే గౌతమ్ నేను చేసిన దానిలో కూడా తప్పేంటి అని అడుగుతాడు అనమాట. నేను చేసిన దానిలో మరి తప్పేంటంటే అదే చెప్తున్నాను, చేసిన తప్ప నేను ఎక్కడ చెప్పాను, ఇదంతా నా మైండ్లో పెట్టుకొని ఆడుతున్నావు అని చెప్పి. నాకు అందుకని ఇన్వాల్వ్ అయ్యి ఓకే, నాకు అర్థమవుతుంది ఏంటంటే గౌతమ్ నువ్వు చెప్పిన కారణం కాదు, మనసులో ఇంకోటి ఉంచుకొని వేరే రీజన్ ఉంది, దాని ప్రకారం ఆడుతున్నాడు అంటావు, అంతేనా అని చెప్తే అంతే సార్ అంటారు. సిరీస్ ఆఫ్ యాక్షన్స్ నాకు కూడా కాస్త బుర్ర ఉంది అవన్నీ చెప్తాడనమాట. నాగార్జున అంటే హరితేజ, నైని, పవని ఈ పైర్లను వచ్చింటే మనకు కొంచెం కట్ చేస్తుంటారు, ఆ ఇంప్రెషన్స్ ఫామ్ చేసుకున్నావు అక్కడి నుంచి నువ్వు. అంటే గౌతమ్ తేజ మనసులో ఇలా అనుకుని చేస్తున్నాడని చెప్పి నేను కూడా ఒక అనాలిసిస్ చేస్తాను సార్, అది నేను చేయగలను అని చెప్తే తేజ గుండె మీద కొట్టేసి ఈ గుండెలో తెలుసు సార్ ఏముందని చెప్పి, అది మనోడికి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు, ఇంకెవరికి తెలియదు అన్నాడు. ఇంత పెద్ద లాంగ్ కాన్వర్సేషన్ చేశారనమాట.
నెక్స్ట్ నాగార్జున గారు ప్రేరణ డల్ అయిపోయింది అనమాట. డల్ అయిపోతే ఆయన చెప్పారు ఏం లేదు, సో ఎవ్రీబడి హ్యాస్ ఎ ఒపీనియన్ ప్రేరణ, డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్. ఆవిడ ఎందుకు డల్ అయిపోయిందంటే రోహిణి వల్ల డల్ అయిపోయింది నాకు తెలిసి అనుకోవటం. దమ్ము నబీల్కి ఇచ్చారనమాట. బాగా ఫైర్ ఉంది, గెలవాలని ఫైర్ ఉంది, ప్యాషన్ ఉంది. సో అలానే ఆడతాడు, నీట్గా మాట్లాడతాడు, ఓవరాల్ హిస్ ప్రెజెన్స్ బాగుంటుందని చెప్పి. దుమ్మేమో తేజకి ఇచ్చారు. ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, దేవుడు బుర్ర ఇచ్చాడని చెప్పి. అండ్ నాగార్జున అంటే లేదంటే లేదు సార్, ఓవర్ స్మార్ట్నెస్ చాలా బాగా చెప్పింది అనమాట, ఓవర్ స్మార్ట్నెస్. సో యాక్చువల్గా సగం పొగిడింది. చెస్లో ఆడతాడు సార్ గేమ్ని, ఒక స్టెప్ వేస్తే 10 స్టెప్పులు ఆలోచిస్తాడు అది అని చెప్పి. కానీ ఇది జరిగితే ఇది మాట్లాడేయచ్చు అని కన్విన్స్ చేసేయచ్చు అనుకుంటాడు. ఐ ఫీల్ లేని ఇది ఇక్కడ వరకు పాజిటివ్గా చెప్పారు. ఆయన దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఎక్కడ నెగిటివ్ లేని ప్లేసెస్లో కంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తూ ఉంటారు. ఇది ఎవరైనా ఆడియన్స్ కనిపెట్టేస్తే ఫైనల్కి రారనుకుంటున్నారు అని చెప్పి కరెక్ట్గా డీకోడ్ చేసి చెప్పింది. దీన్ని తేజ డిపెండ్ చేసుకుంటాడు అనమాట. సార్ ఏమైద్ది అని చెప్పి నేను ఈవిడ మాత్రం యాక్సెప్ట్ చేయను, మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు. ఐ విల్ బి గో విత్ ద ఫ్లో, 10 స్టెప్స్ ఆలోచించాడు అవన్నీ తప్పు సార్ అంటారు. యాక్చువల్ అది పొగడతా, అది నేను పొగడతగా తీసుకుని సార్ నన్ను గేమర్లా గుర్తించింది అని చెప్పి కంటెంట్ కోసం ఏది చేయదు సార్ అది చెప్పుకోవచ్చు. ఆ మూమెంట్లో అనిపించింది చేసేస్తాను, రైట్ మూమెంట్ వచ్చినప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను. అంటే ఇప్పుడు గౌతమ్ని ఎలా తీసుకొచ్చాడు నాగార్జున గారు ముందు అన్న విధంగా. కానీ 2 రోజుల నుంచి మాట్లాడేశారు కదా. ఆవిడ ఎగ్జాంపుల్ ఎగ్గి చెప్పింది అనమాట. ఎగ్గిది ఏకాభిప్రాయంతో వేయాలి, కానీ వేయాలనుకున్నాడు, పడిపోయింది, అందరూ ఆగంటే మళ్ళీ తిరిగి వేస్తాడు. ఎందుకంటే ఏదైతే అదే అయిందని చెప్పి. ఎప్పుడైతే అందరూ మళ్ళీ వచ్చారో నా తప్పే, మిస్టేక్ యాక్సెప్టెడ్ అని చెప్పి సింపుల్గా తీసేశాడు. సో ఆయనకి తెలిసి అట్లా ఎక్కువ అన్న విధంగా ఎగ్జాంపుల్ పెట్టింది. మన నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నిఖిల్ దమ్ము నబీల్కి ఇచ్చారు, కప్పెత్తే దమ్ము ఉందని చెప్పి. దుమ్ము వచ్చేపాటికి తేజ్ అగైన్ ఈయన ఇందాక పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు పెట్టాడు, సేమ్ టు సేమ్. బ్లాక్ టికెట్కి ఏమి ఇచ్చారో అదే ఇచ్చారు. సో సెల్ఫ్గా డిమోటివేట్ అవుతాడు అది అని చెప్పి. నెక్స్ట్ నాగార్జున గారు గోల్డెన్ టికెట్ వచ్చిన మీ ముగ్గురికి అడ్వాంటేజ్ ఉంటుంది, అది బిగ్ బాస్ తర్వాత చెప్తారు అని చెప్పి చెప్పారన్నమాట. నాకు ఇక్కడ అనిపించిందా దీనికేం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ప్లాన్ చేసుకుని ఇచ్చారు, చూద్దాం. సో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పాను కదా, లెట్ స్టార్ట్ అని చెప్పి ప్రింట్అవుట్ తీస్తే తేజ ఎవిక్టర్ అని వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ చెప్పాడు తేజ. సో ప్రేరణ అన్నట్టు ప్రేరణకు ఒక్కదానికి చెప్పాను, తీరు మార్చుకో, లేదంటే నువ్వు లేకపోతే నువ్వు నాతో పాటు వస్తావు అని చెప్పి. విష్ణుప్రియ థ్యాంక్ యూ ఫర్ కుకింగ్ అది అని చెప్పారు. అల్టిమేట్ జర్నీయే, మంచి జర్నీయే తేజాది. సో ఇంత దూరం వచ్చాడు, నేనైతే ఆనెస్ట్గా అనుకోలేదు. గుడ్ జాబ్ తేజ, బాగా ఆడారు. కొన్ని మిస్టేక్స్ అగైన్ రిపీటెడ్గా ఉన్నాయి, అవి సరి చేసుకుని ఉంటే ఇంకా మంచి ఛాన్స్ ఉండేది ఫినాలేకి. బట్ ఇంకంతే, ఇంకేం చేయలేం. సీజన్ 7 స్పెషల్గా ఉండేది అనుకున్నా, సీజన్ 8 మెమరీస్ని ఇచ్చింది. మా అమ్మ వచ్చింది, సో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేశాను అయ్యి అని చెప్పి. ఇంకో వారం ముందే ఓపెన్ అయ్యి ఉంటే, ఇంకో వారం ముందే ఓపెన్ అయ్యి ఉంటే ఉండేవాడినేమో అని చెప్పి అంటాడు అనమాట. సో అదే ఈ విషయాలు నాకు తెలిసి. లోపల ఏంటంటే ఇంకా అవినాష్ వాళ్ళకి కూరగాయలు ఇచ్చాడు. ఏ పెద్ద పాయింట్లు కాదు కానీ, లేదండి ఈ పెద్ద పాయింట్లు కాదు. పృథ్వీకి కొన్ని పాయింట్స్, పృథ్వీ ఫన్ యాంగిల్ ఉంది కానీ ఆర్గెంట్గా కూడా ఉంది. ఆటపరంగా ఆడతాడు, మనది కాదనుకుని కొన్ని వదిలేస్తూ ఉంటాడు, విష్ణుప్రియని వదిలేసినట్టు అనేది చెప్పాడు. సో గేమ్స్ వదిలేస్తుంటే ఒకటే కదా బ్రో అంటారు. నెక్స్ట్ ప్రేరణ చెప్తారన్నమాట, నీ మాట సరి చేసుకో, ఇంట్లో ఉంటావు, లేదంటే 4 సార్లు పక్కన ఉంటావు, టాప్లో ఉండలే నువ్వు, బెండకాయ అని చెప్పిస్తాడు. అవినాష్ని రోహిణిని పొగుడతారు. విష్ణుప్రియకి కాకరకాయ ఇస్తాడు, కానీ ఆ కాకరకి హెల్త్కి మంచిది కంటే ఆవిడ హెల్త్గా మంచి ఇస్తారు, మిగతా వాళ్ళకి మంచిది కాదని చెప్పి. సొరకాయ నిఖిల్కి ఇస్తాడు. ఆటపరంగా ఓకే, బట్ ఎమోషనల్గా వీక్ ఉన్నాడు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి అని చెప్తాడు. నబీల్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నబీల్కి మెయిన్ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. టాప్ 3లో చూశాను మీరు వచ్చేటప్పుడు, కానీ ఇప్పుడు మీరు టాప్ 5లో కూడా లేరు, టాప్ 5లోనే ఉంటారు, టాప్ 3లో కూడా లేరు, చూసుకోండి ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి. వైల్డ్ కార్డ్స్ వచ్చింది, దానికి గేమ్ పడిపోతానే ఉంది. మొలగ చెక్కి కూర్చోబెట్టారు, ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఇక నిద్రపోయి నబీల్ ఈ పాయింట్ తర్వాత. గౌతమ్ మనోడు పొరలుగా వస్తానే ఉంటాడు సార్, ఎంత అనుకుంటాడు ఏదనుకుంటాడు అని చేస్తూ ఉంటాడు. నేను చెప్తున్నాను టాప్ 2లో ఉంటాడు, ఇది నాకు గట్ ఫీలింగ్. మా వాడు టాప్ 2లో ఉంటాడు, అందరికీ చెప్తున్నా మా వాడిని ఓడించి ముందుకు రండి అని చెప్పి. అదేంది భయ్య లోపల అన్ని మాట్లాడేసి బయటకు వచ్చింది, అది ప్లేట్ తిప్పేసావు, సింపుల్గా తిప్పేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఎనీవే ఇది టేస్ట్ తేజ మంచి జర్నీయే, తన ఏవి నుంచి మొత్తం చూసుకుంటే మంచి జర్నీయే, బాగానే ఉంది. మంచి పాయింట్స్ పెట్టాడు, నామినేషన్స్ బాగా వెళ్ళిపోయినాయి, మంచి పాయింట్లు పెట్టాడు, గుర్తుంచుకొని మరి పెట్టాడు. కొన్ని పేల్ని బాగా ఎక్కువ పేల్ని, తక్కువ కొన్ని పాయింట్స్ మాత్రం పేల్ల. సో ఓవరాల్ ఏ గుడ్ జర్నీ, తను అనుకున్నదైతే సాధించాడు కాబట్టి హ్యాపీ. ఓకే, అంతే ఎపిసోడ్ రివ్యూ. మళ్ళీ రేపు ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో లైక్ చేయకపోతే ఎప్పటికైనా వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. గుడ్ నైట్.